బహదూర్ మూవీ నుంచి వస్తున్న ఫస్ట్ సాంగ్ రిలీజ్కి వచ్చిన మీ అందరికీ హార్టీ వెల్కమ్. దిస్ బ్యూటిఫుల్ ఈవినింగ్, ఈ లొకేషన్ అండ్ అ బ్యూటిఫుల్ సాంగ్ లాంచ్, ఇంకేం కావాలి? పర్ఫెక్ట్ ఈవినింగ్ టు లాంచ్ అవర్ ఫస్ట్ సింగిల్ ఓ సుందరి. రావ్ బహదూర్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ మనం ఆల్రెడీ చూసాం అండ్ కొద్దిసేపటి క్రితమే ఓ సుందరి లిరికల్ వీడియో సాంగ్ కూడా యూట్యూబ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా విజువల్స్ చూస్తే టీజర్లో కానీ లేదా సాంగ్లో కానీ దిస్ ఫీల్స్ లైక్ అ టైమ్ మెషిన్. ఒక్కసారి మనల్ని అలాగా టైంకి వెనక్కి తీసుకెళ్ళి ఆ బ్యూటిఫుల్ ఎరైనా అంతా చూపిస్తున్నట్టు ఉంది. మనం ఎన్నో సినిమాలు చూస్తాం కానీ కొన్ని సినిమాలు మాత్రమే మనతో ట్రావెల్ చేస్తాయి, ఎందుకంటే ఆ సినిమాలు ఇచ్చే అనుభూతి అలాంటిది. రావ్ బహదూర్ కూడా మనకి అలాంటి ఒక ఎవర్ లాస్టింగ్ అనుభూతి ఇవ్వబోతుంది. దిస్ ఫిలిం రియలీ ఫీల్స్ లైక్ అ స్పెక్టికల్. అండ్ ఇప్పుడు మరి ఈ సినిమా నుంచి రాబోతున్న ఫస్ట్ మ్యూజికల్ ఎక్స్ప్రెషనే ఓ సుందరి. ది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ లవ్ ఇస్ డివోషన్. మరి అలాంటి డివోషన్కి ఒక వాయిస్ ఉంటే అదే ఓ సుందరి. హార్టియస్ట్ వెల్కమ్ టు సత్యదేవ్ గారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సత్యదేవ్ గారికి హార్టియస్ట్ వెల్కమ్. మరి ఈ అద్భుతమైన సినిమాని మనం ముందుకు తీసుకువస్తున్నా సినిమాని మన ముందుకు తీసుకువస్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్స్కి హృదయపూర్వక అభినందనలు. రావ్ బహదూర్ ప్రెజెంటెడ్ బై జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ప్రొడ్యూస్డ్ బై శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్, చింతా గోపాలకృష్ణారెడ్డి గారు, A+S మూవీస్ అనురాగ్ గారు, శరత్ గారు, మహాయాన మోషన్ పిక్చర్స్. ఈరోజు ఈ ఈవెంట్కి విచ్చేసిన ప్రెస్కి, మీడియాకి అండ్ ఈ ఈవెంట్ని వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరికీ కూడా హార్టీ వెల్కమ్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ రావ్ బహదూర్. రౌండ్ అప్లాస్ ప్లీజ్. ఈ సినిమాలోని విజువల్స్ ఎవరు చూసినా కూడా చెప్పింది ఒకటే, ఇది ఒక వన్ ఆఫ్ ఎ కైండ్ ఫిల్మ్ లాగుంది, ఒక డిఫరెంట్ టైమ్ స్పేస్లోకి తీసుకెళ్ళిపోతుంది అని. మరి ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ని మనందరం కలెక్టివ్గా చూద్దాం. సో లెట్ us నౌ ప్లే రావ్ బహదూర్ టీజర్. ఓ సుందరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ పాడింది విజయ్ యేసుదాస్ గారు, లిరిక్స్ రాసింది రెహమాన్ గారు అండ్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసింది స్మరణ్ సాయి గారు. యాక్చువల్లీ వెంకటేష్ మహా గారు, సత్యదేవ్ గారు అండ్ యేసుదాస్ గారి కాంబినేషన్లో ఇది రాబోతున్న సెకండ్ సాంగ్. అండ్ ఫస్ట్ సాంగ్ మన అందరికీ ఎంతో ఇష్టమైన అండ్ ఎంతో పెద్ద చాట్ బస్టర్ అయిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మూవీ నుంచి నింగిట్ చుట్టే సాంగ్ అనమాట. మరి ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్న ఒక్కసారి యేసుదాస్ గారి ఆ నింగిట్ చుట్టే సాంగ్ పాడితే ఎంత బాగుంటుందో కదా. సో లేట్ చేయకుండా యేసుదాస్ గారు ఎలాగో వచ్చేసారు కాబట్టి సార్ మీ నుంచి ఒక్కసారి నింగిట్ చుట్టే సాంగ్ మీరు పాడితే ఆడియన్స్ అందరూ విని తరిమి తీరా ఎంజాయ్ చేస్తారు. Should I come there? Sure sir, please come onto the stage. No, just here. మీరు ఆడియన్స్ లోనే ఉండి అక్కడి నుంచి With the audience? Okay. Yeah. Yeah, we had this beautiful song. Audience, please cheer up for Vijay Das garu. Thank you. Song. This was a beautiful composition by Biji Pal, who is also from the Malayalam industry, for the original, Mahesh Inde Pradhigaram, and of course the remake, which happened with this wonderful actor Satyadev Garu. And it was the first time I think I sang for you. And every time I sing for you, you have a different appearance. So a few lines of this song I'll sing. ఒక చిన్న రిక్వెస్ట్, Yeah. మీరు అలా పాట పాడుతుంటే మేమందరం కూడా chorus ఇస్తే మీరు also ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ refer to me as Vijay. ఓకే విజయ్ Not Yeshudas Garu. సో విజయ్ గారు పాట పాడుతుంటే మన అందరం కూడా ఒకసారి మన ఎంతో ఫేవరెట్ అయిన సాంగ్ నింగి చుట్టేకి కారస్ ఇద్దాం. సో క్రూ అండ్ క్రౌడ్ ఒక్కసారి మీరు కూడా కారస్ ఇస్తే చాలా బాగుంటుంది. సార్ యూ కెన్ ప్లీజ్. నింగి చుట్టే మేఘం ఎరుగదై లోకం గుట్టు. Also that is the same combo as Maha, who gave us a wonderful film with that and a lot of interesting
songs. And this, I wanted to wait before I came on because I was just caught in the trailer, and I realized the poster that I saw was not the only look that Satyadev was, giving us, and there's like, it's like another type of Dasavataram. So I hope for all of us that this film becomes a blockbuster and, takes you to the next level as an actor as well. And another person from my industry, Malayalam as well, Deepa, who's here. Thank you so much for, coming into this Telugu industry as well. As this is your first film as well. So all the best for that. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంతో అద్భుతంగా పాట పాడారు. అండ్ డెఫినెట్గా సత్యదేవ్ గారికి ఇది ఒక మరొక బ్లాక్ బస్టర్. అండ్ దీపా థామస్కి వెల్కమ్ టు TFI. తెలుగు ఆడియన్స్ ఆర్ షూర్లీ గాన్ లవ్ యూ. యూ లుక్ సో బ్యూటిఫుల్, దీపా థామస్. సో యేసుదాస్ గారు, నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందన్నమాట. సారీ, విజయ్ గారు. సో ఈ మూవీ కంపోజ్ చేస్తున్నప్పుడు మీరు ఎన్నో పాటలు పాడారు, కానీ ఈ సాంగ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి? Specialty, all songs are special. And excuse me, my Telugu is really bad as far as speaking. So Smaran, when he composes, and Mahagaru, when he called me and said, that I have to sing one more song for his next film, I didn't think, I thought like Ningi Chutte, which is a simple song, but it's still, it sounds like a simple song. It still has its difficulties. But this one in particular really tested my limits after a long time. That too in Telugu. I think after maybe Sri Ramadasu and a few songs like that, after a long time I haven't recorded such a complicated song as far as singing wise. So I'm thankful to the music director, lyricist Rahman Garu as well, for being there and pushing me to the limits. So వి ఆల్ లవ్ యువర్ సాంగ్ సార్. ఎలా అయితే నింగిట్ షుటే ఎంత పెద్ద చార్ట్ బస్ట్ అయిందో, డెఫినెట్లీ ఓ సుందరి కూడా ఇంకా రేపటి నుంచి ఎవ్రీవన్ విల్ ప్లే ఆన్ లూప్ అనమాట. అండ్ ఇంత వైల్డ్ మూవీలో మేము టీజర్ చూసాము, అండ్ చాలా వైల్డ్గా ఉంది. సో అంత వైల్డ్ మూవీలో ఇంత రొమాంటిక్ సాంగ్ లేదా ఇంత మంచి మెలోడీ ఎలా ఫిట్ ఇన్ అయిందంటారు? I think that's the director's vision. I think the melody of the song carries that emotion of romance and love and all that. So to weave that into this kind of a classic, and I think there's no other better place that they could have selected to launch the song as well as the trailer and everything. They've outdone the, and with so much effort to bring a singer also for this kind of launch, which usually doesn't happen. So I thank them, Maha and the whole team, for having me here as well. సత్యదేవ్ గారు, మీ నుంచి కొన్ని మాటలు మేము ముందే వినాలనుకుంటున్నాం. సో ఆబ్వియస్లీ మేము ఇందాక టీజర్ 2 times చూసాం, అద్భుతంగా ఉంది. అండ్ చూస్తే మాకు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్, చాలా కొత్తగా ఉంది అనిపించింది, అండ్ వైల్డ్గా ఉంది, ఏమవుతుందని యాంటిసిపేషన్ వచ్చింది. అలాంటి మూవీలో ఓ సుందరి లాంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్, ఇది ఒక డివోషన్ లాగా ఉందన్నమాట ఆ అమ్మాయికి అబ్బాయి మీద. సో ఇది ఎలా ఫిట్ ఇన్ అయింది ఈ మూవీలో? అది నన్ను అక్కడ పిలుస్తారు కదా, అప్పుడు మాట్లాడదాం. అప్పుడే మాట్లాడతారా? అన్ని స్టేజ్ మీదే ఇప్పుడే అన్ని స్టేజ్ పైనే. ఎందుకంటే దాని గురించి ఈరోజు ఈవెంటే ఆ సాంగ్ గురించి కదా. అంటే ఎస్పెషలీ విజయ్ గారు ఇందాక అన్నట్టు మా నింగి చుట్టే సాంగ్ ఫస్ట్ టైం పాడినప్పుడు అదొక వేరే, నేను మహా ఒక వేరే స్టోరీ అది. ఇప్పుడు రావు బహదూర్ ఆయన నన్ను ఫస్ట్ చూసి బహుశా నువ్వు ఇలా ఉంటావా అంటున్నాడు. సో ఐ థింక్ అది ఒక సూపర్ కాంప్లిమెంట్, బికాస్ every time like Ningi Chutte is my first very big song, and thanks to Vijay Garu for that, and of course my brother Maha, and after that O Sundari. I think ఇంకా రాలేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ చెప్పకూడదు, బట్ వన్స్ ద సాంగ్ ఇస్ అవుట్ యుల్ ఆల్ నో వాట్ ఈస్ ఇట్ అబౌట్, అండ్ డెఫినెట్లీ ఐల్ టాక్ మోర్ వన్స్ ఐ గెట్ ఆన్ టు ద స్టేజ్. మీరు అడుగుతున్నారు, నన్ను చూడట్లేదు. ఓకే, సారీ సార్. ప్రశ్న ఏంటి? అదేంటి సందీప్ గారు ఏదో ఉంటుంది. నన్ను ఇక్కడ ఒకళ్ళు డిస్టర్బ్ చేశారు సత్యదేవ్ గారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఐ కాంటాక్ట్. క్వశ్చన్ పూచా అబ్ నై దేఖ్.
సో థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు. అండ్ మీ కాంబినేషన్ అండ్ విజయ్ గారి కాంబినేషన్లో ఇది తప్పకుండా మళ్ళీ ఒక చార్ట్ బర్స్ట్ అవబోతుంది. అండ్ ఇప్పుడు నేను కొంచెం జనరల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇందాక మీకు టీజర్ 2 times చూపించాను అండ్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో డైరెక్ట్గా టీం అందరి ముందు ఎలా అనిపించిందో మీ మాటలను తెలుసుకుందాం. హలో ప్రెటీ లేడీ ఇన్ వైలెట్ డ్రెస్, యూ లుక్ సో బ్యూటిఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హాయ్ అండి, టీజర్ చూసారు కదా మీరు, మీకు ఎలా అనిపించింది? I've acted in this film and I'm part of a team. సారీ అండి. Teaser రాగానే I'm like mind blown actually. ఎస్, మా అందరికి కూడా అసలు సత్యదేవ్ గారేనా అనిపించింది కొన్ని ఫ్రేమ్స్లో చూస్తుంటే. వెరీ 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 బ్యూటిఫుల్. సో మీరు ఎలాగో పార్ట్ ఆఫ్ ద క్రూ కాబట్టి నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతాను. Speak, I guess. అందరూ మీ వైపే చూపిస్తున్నారు. సో మీరు చాలా డిమాండ్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సో హాయ్ అండి, మీ పేరు? బాలు. బాలు, మీరు జనరల్ ఆడియనే కదా, సో టీజర్ మీరు చూసారు కదా, సో ఎలా అనిపించిందో ఒక్కసారి మీ మాటల్లో. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. స్టోరీ ఏంటి అనేది అసలు గెస్ చేయలాగా ఉన్నాం. అసలు వాళ్ళ డైలాగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బేసిక్గా ఫ్లాట్ అనేది రివీల్ చేస్తారు, బట్ ఎక్కడ అవ్వలేదు. ప్లాట్ రివీల్ కాకుండా చక్కగా చూపించారు చాలా బాగా మొత్తంలో. చూపించారు. ట్రూ. Yeah. సో యా, ఇటువైపు కవర్ చేసేసాం ఇద్దరిని. సో అటువైపుకి వెళ్దాం అనమాట. సో హూ ఈస్ ద నెక్స్ట్ లక్కీ పర్సన్? మీరే. ఎస్. హాయ్ అండి, మీ పేరు? సూర్య. సో మీకు మా రావ్ బహదూర్ టీజర్ ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా ఉంది. యాక్చువల్గా ఆ లుక్లో చూడగానే ఒక క్యూరియాసిటీ వస్తుంది. ఏంటి రాజు గెటప్పుడు ఆ ప్యాలెస్లో ఏం జరిగింది ఏంటి అసలు అక్కడ ఏమైంది, ఏం జరిగింది? అన్నిటికన్నా ఎక్కువగా మాట్లాడితే అదే లాస్ట్లో టీజర్ లాస్ట్లో ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతున్నారు. అది ఎందుకు ఊతున్నారు అర్థం కావట్లేదు. అది తెలియాలంటే మనం సినిమా చూడాల్సిందే. ఓకే ఓకే. హే ప్రెటీ లేడీ అగైన్ ఇన్ వైట్ ప్లీజ్. సో మీకు టీజర్ ఎలా అనిపించింది? I'm part of the movie. ఏంటండి ఫ్రంట్లో అందరూ మూవీ టీమే కూర్చున్నారా? But teaser ఓకే, మైక్ వెనక్కి పాస్ చేయండి. హాయ్ మ్యామ్, గ్రీన్ శారీ. సో మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది? I'm also part actually parledu యా, big fan of Maha and Satya first of all. వి ఆల్ ఆర్. యా, Yeah, very happy and nervous and అసలు ఫస్ట్ టీజర్ చూసినప్పుడు, ఆ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నార్మల్గా సత్యం చాలా క్యారెక్టర్స్ చూస్తాం సత్య గారిని. ఇది వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, అసలు ఎక్స్పెక్ట్ చేయనిది. వెయిటింగ్ టు సీ వాట్ ఇస్ హ్యాపెన్. సత్య గారు ఇస్ నోన్ ఫర్ హిస్ వర్సిటాలిటీ. సో వెయిటింగ్ అనమాట. అసలు వాళ్ళందరూ చెప్పినట్టు గెస్ చేయలేకపోతున్నాం వాట్ ఈస్ ది స్టోరీ అనేది. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. నేను పార్ట్ ఆఫ్ ది టీమ్ అయినా వెయిటింగ్ అనమాట. మాకు కూడా ఏం తెలియదు కదా. తెలీదు. ఎస్. సో మైక్ వెనక్కి లాస్ట్ పాస్ చేసేసేయండి. సో మైక్ మీ దగ్గరే ఆగింది కాబట్టి మీరే చెప్పాలి. సో రావ్ బహదూర్ టీజర్ మీకు ఎలా అనిపించింది? డిఫరెంట్గా ఉంది. అంటే ఫెమిలియర్గా ఉన్నా డిఫరెంట్గా ఉంది. సో దట్స్ వెరీ నైస్. అండ్ చాలా సోల్ఫుల్గా ఉంటాయి మహాగారి మూవీస్. True. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆల్సో విల్ బీ లైక్ దట్, బట్ బిగ్గర్ స్కేల్ అండ్ బిగ్గర్ అండ్ బెటర్. వి ఆల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. అందరి నోట ఒకే మాట, అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది, చాలా కొత్తగా ఉంది అని. సో ఇంకొకళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సో ఆరెంజ్ డ్రెస్, నన్నే చూస్తున్నారు మీరు, అందుకే నేను మిమ్మల్ని అడిగాను. పర్లేదు. ఓకే. ఆయనకి కాల్ రాకపోయినా కాల్ వచ్చినట్టు లెగిసి వెళ్ళిపోయారు, నేను మిమ్మల్ని చూశాను. సో ఇట్స్ ఓకే. అండ్ లేదు మీరు ఇట్లా అన్నా కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక్కసారి జస్ట్ మీకు టీజర్ ఎలా అనిపించిందో మీ మాటల్లో ఒక్కసారి 2 minutes మీరే మాట్లాడేయండి. చాలా ఎక్సైటింగ్ ఉందండి టీజర్.
చాలా సస్పెన్స్. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ అసలు ఏంటి స్టోరీ ఎలా ఉంటుంది అని. అండ్ యాక్చువల్లీ టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుందండి. వి ఈగర్లీ వెయిటింగ్ అండ్ వి విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. పక్కన ఒక క్యూట్ బేబీ కూడా ఉంది, తన్ని అడగలేను కానీ ఆ క్యూట్ బేబీని హోల్డ్ చేస్తున్న పర్సన్. హాయ్ అండి, మైక్ తీసుకోండి. సో మీరు ఇద్దరు చెప్తారా? బేబీకి మాటలు రావు కాబట్టి మీరే చెప్పండి, మీకు టీజర్ ఎలా అనిపించింది? Baby calls him Mama. He's the ఓ executive దట్స్ సో producer of this క్యూట్, movie. దట్స్ సో క్యూట్. యా, And I've seen the teaser. It's amazing. Chappu chala bagundi chappu. Clap your hands. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి లాస్ట్ షోలో దీపా థామస్, ఓకే దీపా థామస్ గారిని అడుగుదాం, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో. నాకు తెలిసి ఆమె మాట్లాడాలని స్టేజ్ మీద ప్రిపేర్ అయ్యి ఉన్నాము, ఎందుకు ఇబ్బంది పెడతాం, మిమ్మల్ని ఒకసారి అడిగితే నేను స్టేజ్ మీదే మాట్లాడతా అన్నారు కదా. సో మొత్తం టీం అంతా అదే ప్రిపరేషన్లో ఉన్నారేమో అనుకున్నాను. సో సత్యదేవ్ గారు చెప్పాక నేను అడగకుండా ఉండలేను కాబట్టి, దీపా థామస్ గారు మీరు టీజర్ చూస్తే ఆడియన్ లాగా మీకు ఎలా అనిపించిందో చెప్పండి. Come again, Telugu. నేను ఇంత చెప్తే ఆమె సింపుల్గా కమ్ అగైన్ అన్నారు. సో యాజ్ అన్ ఆడియన్, హౌ డిడ్ యూ లైక్ ద టీజర్? As an audience, I would like to say I feel very blessed to be a part of this incredible journey, Rao Bahadur. And this is a wonderful film that you're going to watch. I'm pretty sure that this will be the one of the best film that you're going to watch. And I'm so happy that Satya is doing the Rao Bahadur is something that you're gonna see the incredible work that he have done, and I'm so happy to be a part of this film. Enough, no? Enough. The first thing that you have to say is, Ela unnaru. అందరికీ నమస్కారం. I'm so sorry. I already I was learning it. Andarki namaskaram. Ela unnaru? బాగున్నారా? మీరు ఇంత ముద్దుగా అడిగితే బాగోనాళ్ళు కూడా బాగున్నామనే చెప్తారు. సత్య గారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇప్పుడు. ఇందాక ఐ కాంటాక్ట్ మిస్ అయింది అన్నారు కదా, క్వశ్చన్ పూచా పర్ నైదేకా అన్నారు. సో ఒక్కసారి మన ఈవెంట్కి వెనకాల ఒకళ్ళు బామ్మగారు కూడా వచ్చారు. హలో బామ్మగారు, కెన్ యూ సీ మీ? హాయ్. సో ఈ మూవీ టీజర్ మీకు ఎలా అనిపించిందో మీ మాటల్లో ఒకసారి. చిన్న పిల్లల్ని కవర్ చేసాం, ఆకలికి మాటలు రానాల్ని కూడా కవర్ చేసాం, ఇప్పుడు బామ్మగారిని కూడా కవర్ చేసేద్దాం. బామ్మగారు, మీకు మా రావ్ బహదూర్ మూవీ టీజర్ ఎలా అనిపించిందో ఒకసారి చెప్పాలి. చాలా బాగుందమ్మా. చాలా చాలా చూస్తానికి అందంగాను, చాలా కనసింపుగాను ఉంది. చాలా చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. చాలా ఆనందంగా ఉంది. మీ కొడుకే కదా అమ్మా, అమ్మా డైరెక్టర్ గారు బాగా తీశారని చెప్తారు. మీ కొడుకే. నా కొడుకేనండి. అమ్మగారికి ఇప్పుడు నా కొడుకు మూమెంట్ ఉందన్నమాట. సో వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఫర్ వెంకటేష్ మహా గారు. సో ఇంకెవరిని అడుగుదాం? ఇక్కడ నాకు చాలా మంది అందమైన అమ్మాయిలు కనపడుతున్నారు, కానీ వాళ్ళు మైక్ తీసుకొని వెంటనే సిగ్గుపడిపోతున్నారు అనమాట. బట్ స్టిల్ ఇంకొకసారి ఫోర్స్ చేద్దామా బలవంతంగా? అంటే మీరు నాకు కావాలని ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు కదా, నేను ఆమెను చూస్తుంటే వెంటనే మొహం తిప్పేశారు. కావాల్సినప్పుడు అటెన్షన్ ఇవ్వరంటారు నాకు. ఇక్కడ ఓకే, ఇక్కడ ఒక చాలా ఎంతో గ్యాంగ్ ఉందన్నమాట. సో వీళ్ళని అడిగేద్దాం. మీరు మళ్ళీ అక్కడికి వచ్చాక పార్ట్ ఆఫ్ ద టీమ్ అనకూడదు. సో ఒక్కసారి మీకు టీజర్ ఎలా అనిపించిందో చెప్పండి. హలో, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. అది హీరోయిన్ చెప్పేశారండి. ఓకే, టీజర్లో ఉందండి. వావ్, ఒక్కసారి ఈ ఆన్సర్కి ఎవరు క్లాప్స్ కొట్టద్దు. టీజర్ ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. బాగుందండి, చాలా బాగుంది. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్టింగ్ అసలు మనం పేరు పెట్టాల్సిన పని లేదు, చాలా బాగుంటుంది.
అన్నని రాజా గెటప్లో చూస్తే సంథింగ్ డిఫరెంట్గా ఉంది. సో ఫస్ట్ టైం అనమాట ఇలా చూడటం. సో First థ్యాంక్ ఆయన మీసాలు బాగున్నాయి. మీసాలు బాగున్నాయా? కొంచెం పైకి తిప్పి ఇట్లా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. మీకు ఆ లుక్ చాలా బాగా బాగా నచ్చిందంట. నచ్చిందండి. సత్యదేవ్ గారు ఒక్కసారి క్లోజ్అప్ అక్కడ. అన్న అదిరిపోయింది. సో అయిపోయిందనమాట. నేను ఎవరు చాలా మీరు చెప్తారా? ఓకే ఓకే, మీరు చెప్తారంటే నేను వద్దంటానా? చెప్పండి. యాక్చువల్లీ మేము మీడియా కదా, మేము ప్రతి టీజర్ ట్రైలర్ సాంగ్ అని ఏదైనా మేమే ఫస్ట్ చూస్తాం. చూసినప్పుడే అనుకుంటాం అనమాట, ఇది హిట్ రా, ఇది ఫ్లాప్ రా అని. ఇది ఒక హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా. ఇక్కడ రిలీజ్ అవ్వనిది కాదు, బట్ ఇక్కడ రిలీజ్ అవ్వడం మన పాన్ ఇండియా ఉంది కదా, ఇది చాలా చాలా బాగా హిట్ అయ్యిద్ది. నేను మా ఫ్రెండ్ ఇప్పుడే అనుకున్నాం సినిమా ఎప్పుడో మనం వెళ్ళిపోవాలని. డెఫినెట్గా వి ఆల్ ఆర్ హియర్ ఫర్ దాట్ టుడే. అండ్ now let us invite. Evening. Place looks wonderful. Thank you, Vijay sir. Thank you so much for coming, Satya Garu, Deepa ma'am. I would like to thank my producers, Gopal Krishna sir. Thank you so much. Anurag Garu, Sharad Garu, thank you for giving me this opportunity to scope for this brilliant film. I don't think I can recollect what all I scored for the film. Kani, the teaser, meer chusindi, it's just the tip of the iceberg. There's a lot in the film, some intense performances. Okay, maybe not about the film today, but so Vijay sir just told that the song was challenging. He's just bluffing. I'm telling you, it was a piece of cake for him in the studio. Simple ga padesaru, chala simple ga, and we were shocked. The moment he started singing in the studio, that voice is magical. The voice is crazy. But I'd have to thank Mahagaru for, conceiving this song. This song was made out of love. We both loved the tune immensely. మామూలుగా కాదండి, it was multiple iterations, multiple mixes, I guess. But I'm really thankful for him for giving me that idea to compose a tune in such a tempo which is not so quite common these days. Let me take some time, please. Okay, I guess we'll listen to the song later. Thank you so much. I'd like to thank my musicians also. Rohan, Akhil, Saket, Rocky, who's sitting there, who helped me with the music. Thank you, my engineers, and thank you, Mahagaru. Thank you, the producers. Satya Garu, thank you so much for giving me this opportunity. There's twice our collaboration. Thank you so much. More to come. Thank you so much, guys. Thank you. థ్యాంక్ యూ సో మచ్ స్మరణ్ గారు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఓ సుందరి సాంగ్ లాంచ్ చేసేద్దాం. మరి దీనికోసం లెట్స్ వెల్కమ్ విజయ్ గారు ఆన్ టు ద స్టేజ్. క్రౌడ్ ఒక్కసారి గట్టిగా చప్పట్లు. For this opportunity, I'm so sorry. This is my first experience. If any mistake, forgive me. Ever first I watched his film Care of Kancharapalam, I always wanted to be a part of his film. And finally, I'm so grateful that I could be the female lead of his film, Rao Bahadur. Thank you so much, Venkatesh Mahagaru, for this opportunity, and thank you for being a good friend of mine.
So to our Rao Bahadur, Satyadev Garu, please do clap for him because he is our Rao Bahadur. So, as you all know, he is one of the most incredible, self-made and versatile actor, as you all know. And I was a little nervous because he is a very experienced actor. I didn't know, like, because I'm very new to the industry, but he made everything easier because I was little struggling during the period of the shoot. I'm very thankful to you because every single time on the set, you were a biggest helping and supportive co-star for me. Thank you so much. And I wish Rao Bahadur is going to take you to bigger places. All the very best to you. And yes, O Sundari, ఖచ్చితంగా మీ అందరూ ప్లేలిస్ట్లో ఉంటుంది. For sure. That's my word to you because you will love this song and every woman would love to get to be loved like this from a man, and it is something incredibly, this have been written by Rahman and to the music director Smaran. You have done an incredible work, also written by our own Venkatesh Mahagaru. And then to the producers. Without you, this film would never been like right away like this. I would like to thank Chinta Kopala Krishna Garu. Sorry, it's a little long. Sharat Chandra Garu and Anurag Reddy Garu. You have given a very big creative stuff to the TFI. I'm so proud of you. And I could say that this would be a wonderful film to the audience. And to the direction team, my major team, my everything, to the co-director, Rajesh Katta, and to the ADs, my Jaya, Suma, Dhruva, Venki, Vicky. Thank you so much for being there throughout this journey of Rao Bahadur. And to the production team, I would like to thank Dinesh Garu, Naveen, and Jagan. Thank you so much. You were always a biggest support throughout this journey. And this, sorry, to the soulful, who have sung this soulful song for us, O Sundari, Vijay Yeshudas. I'm so proud that being a Malayali, I am first introduced with your voice, and I'm so happy and thankful to you, sir. And last but not the least, to the audience out there. I know TFI has a very strong, supportive audience. I hope that this is my first film. Please support me throughout this journey. I need your prayers and support always. And to the media team, thank you for coming. I hope you will enjoy the song O Sundari and enjoy this beautiful evening. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ దీప గారు. ఒక్క నిమిషం వెళ్ళే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. వాట్ యూ లైక్ ద మోస్ట్ అబౌట్ హైదరాబాద్ కానీ మా తెలుగు ప్రజల గురించి కానీ మీలో మీకు బాగా నచ్చింది ఏంటి? Okay, what I love most about the Hyderabad is the people out here is so good. I really love everyone. Like whenever I go out, whenever I'm here, like I get all the love and yeah. Likewise, Deepa garu, we all love you and all the best for Rao Bahadur. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ దీప గారు. Thank you so much. Have a great day. Now let us watch the lyrical video of O Sundari. ఈరోజు మా రావు బహదూర్ సాంగ్ రిలీజ్ ఈవెంట్కి ఇచ్చేసినట్టు అందరికీ మా కళల్లో ఈ ఆనందం చూస్తాకి వచ్చి మీరు ఈ పాట నచ్చిందని చెప్తుంటే మళ్ళీ మాకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మా సినిమాకి మాకే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మేము మహా వెంకటేష్ గారు, సత్యదేవ్ గారు వీళ్ళిద్దరిని నమ్ముకొని మేము ఈ చిత్రం చేసామండి. 3 years బ్యాక్ సత్యదేవ్ గారితో అసలు సినిమా చిత్రం మేము తీయాలి.
మహా వెంకటేష్ గారు ఇద్దరు ఈ కాంబినేషన్ రావటం, మహేష్ బాబు గారు నమ్రత గారు ఈ కథ ఓకే చేయటంతో నాకు కూడా ఈ సినిమాకి అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. ఇది చిటికేడు ఉప్పు మాత్రమే, ఇంకా చాలా వింతలు ఉన్నాయి ఎందులో అన్నారు చూసారా, అలాగా ఇప్పుడు జరిగింది ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఈ సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు, ప్రతి పాత్రకి ఆ మనిషిని ఎలా ఎంచుకున్నారో మహా వెంకటేష్ గారు అన్నది మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను, అంత అద్భుతమైన సినిమా తీశాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టి సినిమా తీశారు. ఈ సినిమా తర్వాత ఆయనకి టోటల్గా మామూలు పేరు రాదండి, అంత శ్రద్ధగా చేశారు. పిన్ టు పిన్ అబ్జర్వ్ చేశాను నేను. ఏ సీన్ కూడా ఎక్కడా కూడా ఈ మనిషి ఈ పాత్రకి ఎలా సూట్ అవుతాడు అని ఎంత ఆలోచించారో ఆయన. మళ్ళీ కేర్ ఆఫ్ కంచిరిపాలెం 2 సార్లు చూస్తే కానీ నాకు అర్థం అలా. అందులో చిన్న సినిమాకి ఎంత జాగ్రత్తగా చేశారు, ఎంత బడ్జెట్ పెట్టిన సినిమాకి ఇంకా ఎంతో శ్రద్ధగా చేశారు అని. ఒక అద్భుతమైన సినిమా అండి ఇది. అంటే మేము ప్రొడ్యూసర్గా అంత ఎక్కువగా చెప్పగలదు, కానీ ఇంకా ఒకటి వస్తాయి కదా మీకు, ఇంకా 5-6 చీమింతాం ఇంకా మీకు. ఇది జస్ట్ చిటికెడు ఉప్పు మాత్రమే. అలాగే స్మరణ్ గారు మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణం. సాంగ్స్ అన్నీ చూసాం. మొత్తం సినిమా అంతా కూడా ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేశారు. అంటే సీరియల్గా చెప్పలేకపోతున్నా, కానీ సత్యదేవ్ గారు అయితే ఈ సినిమాలో ఈ లుక్ చూస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ సత్యదేవ్ అని గుర్తుపట్టలేరు. మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటున్నాం, కానీ అంత గ్రాండ్ లుక్ సత్యదేవ్ గారు. ఈ పెర్ఫార్మెన్స్ అంతా ఉండి ఇక్కడ దాకా ఇలాంటి కథ దొరకలేదు. మెయిన్ టాలెంట్తో పాటు కంటెంట్ కూడా బాగుంటేనే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సరిగ్గా ఈ టీం అంతా కూడా కరెక్ట్గా పడ్డారు. ఇప్పుడు అనురాగ్ రెడ్డి గారి, శరత్, వీళ్ళిద్దరూ నాకు పరిచయం అయితే సినిమా ఇండస్ట్రీ అంతా పరిచయం అయినట్టే ఉంది. నాకు పెద్దగా పరిచయాలు తక్కువ, ఏదో కథ నమ్ముతాం చేస్తాం. యశోద సినిమా చేస్తాం కొలాబరేషన్ తోటి, అది చాలా సక్సెస్ఫుల్గా చేస్తాం. కానీ ఈ సినిమాలో షూటింగ్ వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఏంటిది ఇంత అద్భుతమైన మహా వెంకటేష్ని మనం ఎందుకు కలుసుకోలేకపోయాం. సత్యదేవ్ గారు అంటే ఆయన చేయలేకపోయారు, అప్పుడు ఆయనకి 2 బిజీగా ఉండి ఆయన ఎప్పుడో చేయను నేను అవ్వలేదు. మహా వెంకటేష్ తోటి ఎందుకు చేయలేకపోయాం అని, ఇంత డిలే ఎందుకు అయింది, దీనికి ఇంత ప్రతిభ ఉన్న మనిషి ఇలాగ ఎందుకు ఉండిపోయారని ఆలోచనతో నేను నెక్స్ట్ వెంటనే సినిమా చేయాలని అదే ఆలోచిస్తున్నాను రోజు. నేను ఏదోటి ఆయనతోటి చెయ్యాలి, ఏంటి అతను ఎందుకు తీసుకురాలేకపోయి వెలుగులోకి అని మాత్రం నేను నిరంతరం అనుకుంటున్నాను. అలాగే మా చిత్రంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఒక సినిమా విడుదల అయ్యి విజయం సాధిస్తే నిర్మాతగా మాకన్నా ఎక్కువ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాకి మేము పనిచేసామని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంటుంది. మేము ధైర్యం చేసాం, నమ్మాము, ధైర్యం చేసాం. ఈ రోజున ఇంత కాన్ఫిడెన్స్కి ఎందుకు చెప్తున్నాం అంటే, సినిమా చూసిన వాళ్ళు, బయ్యర్స్ అందరూ బిజినెస్ అవ్వటం ఇవన్నీ చూసుకుంటే మా సినిమా మేము బాగుందని చెప్తాం కన్నా కొనేవాళ్ళు, చూసేవాళ్ళు చెప్తుంటే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. తొందరలోనే దీన్ని ప్రేక్షకుల ముందు తీసుకొస్తాం. మళ్ళీ ఎందుకంటే మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తాం, మరి తీయగలమో లేదు, కానీ అంత అద్భుతమైన సినిమా ఇది మాత్రం. ఇంకా అంత మాత్రం డ్యామ్ షూర్గా చెప్పగలనా. ఈ సినిమా మహా వెంకటేష్ మొత్తం దీని మీద ప్రాణం పెట్టేసాడు. అతను 5 సంవత్సరాల నుంచి దీని కథ రాసుకుని మేము వరుసల షూటింగ్ చూసినప్పుడు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఎక్కడా ఒక డ్రెస్ కోడ్ కానీ ఎవరు పట్టుకోలేరు ఈ సినిమాలో. అలాగని ఈ స్టోరీ ఏంటి అసలు, ఇందులో ఏ జోనర్ అనుకోవాలి, ఇది అసలు ఏమనుకోవాలో కూడా ఎవరికి అర్థం అవ్వదు. ఇది మేము అంటే ఒకటి చూసినప్పుడు మీకు కొద్ది కొద్దిగా చెప్తుంటాం. ప్రస్తుతానికి ఇది చిటికెడు ఉప్పు మాత్రమే. అలాగే ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలుస్తా. మీడియా వారు మాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు ఏమంటే నన్ను నిరభ్యంతరంగా అడిగేస్తున్నారు, ఇది తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తున్నారని. కాబట్టి వాళ్ళని ఏమి రిక్వెస్ట్ చేయను, మీరు ఎలా ఉండాలో రాసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hello everybody, thanks for coming to this lovely evening. ఈరోజు ఇది కేవలం ఓ సుందరి సాంగ్ లాంచే కాదు, ఇది యాక్చువల్లీ మా ఫస్ట్ టైం రావ్ బహదూర్కి చేస్తున్న ఎనీ ఈవెంట్. సో ఆల్మోస్ట్ రావ్ బహదూర్ అనే సినిమా ఈరోజు మీ అందరి ముందు ఒక రకంగా ఊపిరి తీసుకుంది, లైక్ ఊపిరి పీల్చుకుంది ఫర్ ఫస్ట్ టైం దట్ ఇట్స్ బ్రీతింగ్ లైఫ్ ఇన్ టు ఇట్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ వెరీ 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 స్పెషల్ డే, స్పెషల్ ఈవినింగ్. అండ్ అంటే ఇప్పుడు అంటే నేను కొంచెం లైఫ్లో డెస్టినీ అవన్నీ బిలీవ్ చేస్తాను. అండ్ ఏది ఎప్పుడు రాసి పెట్టుంటే మనకి కరెక్ట్ టైంలో అది జరుగుతుంది అని బిలీవ్ చేస్తాను చాలా. ఈ రావ్ బహదూర్ అనే సినిమా కూడా అలానే జరిగిందండి. ఐ థింక్ December 2024లో ఒకసారి
చాలా క్యాజువల్గా ఒకరోజు నేను అనురాగ్ నాకు చెప్పాడు, ఒకసారి వెళ్ళి వెంకటేష్ మహాన్ కలువు కదా, ఏమన్నా నెక్స్ట్ మంచి స్క్రిప్ట్స్ అవి ఉంటే తెలుస్తాయి అంటే, చాలా క్యాజువల్గా హార్మ్లెస్ అసలు ఏం ఎజెండా లేకుండా నేను ఒకసారి వెంకటేష్ మహాన్ వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళ ఆఫీస్లో. ఏం చేస్తున్నారు బ్రో, ఏమున్నాయి ఈ సినిమాలు, వాట్ ఆర్ యూ వర్కింగ్ ఆన్, తర్వాత ఏమన్నా చేయొచ్చు అంటే, హీ హ్యాపెన్ టు మెన్షన్ ఈ సినిమా గురించి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి స్క్రిప్ట్ విందామా అనుకుని అదే రోజు ఒకసారి ఒక ఐ థింక్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఏదో బ్రీఫ్గా స్క్రిప్ట్ విన్నాం. అదేదో మ్యాజిక్ జరిగినట్టు. ఐ థింక్ 10 days ఫ్రమ్ దెన్ ఐ థింక్ వి వర్ షూటింగ్ ఇన్ మదన్పల్లి. టకటకా మేము విన్నాం, మాకు చాలా నచ్చింది. నేను ఇమీడియట్లీ నమ్రత గారి దగ్గరికి తీసుకెళ్ళాను మహాని. ఐ టోల్డ్ హర్ చాలా చాలా బ్రిలియంట్ స్క్రిప్ట్ ఒకటి ఉంది వెంకటేష్ మహా దగ్గర వినండి అని. ఒక 6 hour నరేషన్ ఇచ్చారు వెంకటేష్ మహా. నేను మళ్ళీ 2 సార్లు విన్నాను. అండ్ నమ్రత గారు, నేను వివర్ ఆల్ జస్ట్ మైండ్ బ్లోన్. అంటే ఎంత డీటెయిలింగ్ ఉంది, ఎంత లైఫ్ ఉంది సినిమాలో, అసలు ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది, అసలు ద వే హీ వాజ్ ఇమాజినింగ్ ద ఫిలిం, అసలు ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు ఇమాజిన్ వాట్ హీ వాజ్ ఇమాజినింగ్. ఇప్పుడు సినిమా అంతా అయిపోయి మేము చూసుకున్నాక ఆల్మోస్ట్ ఒక 110 days ఆఫ్ షూట్ అయింది. ఎన్నో లొకేషన్స్, ఎంతోమంది కాస్ట్, ఎంతో గ్రాండియర్, ప్యాలెస్లో షూట్, రకరకాల ప్లేసెస్లో సెట్స్ వేసాం. రామానాయుడు స్టూడియోలో మల్టిపుల్ సెట్స్లో షూట్ చేసాం. సో అసలు ఇట్స్ అంటే ఒక చాలా 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు రాబోతోంది థియేటర్లో. మీరు థియేటర్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాక ఏదో ఒక సినిమా చూడరు, మీరు రావ్ బహదూర్ అనే వరల్డ్లోకి మీరు వెళ్ళిపోతారు. అది మా ప్రామిస్. అండ్ సత్యదేవ్, I always felt he never got his due credit. He is an immensely talented actor, one of the finest actors in Indian cinema, waiting for his massive break. And I promise you that Rao Bahadur will put you on the map. And మీరు చేసిన పర్ఫార్మెన్స్, మీరు తీసుకున్న శ్రమ, ఎవ్రీడే ఒక 4-5 hours కూర్చుని మేకప్ వేసుకుని పొద్దున్నే 3:30కి వచ్చి సెట్కి 7 o'clock 8 o'clock కాల్ టైం కోసం మీరు మేకప్ వేసుకుని, కాస్ట్యూమ్ వేసుకుని మీరు పడ్డ శ్రమ అంతా మేము అప్పుడు నేను ఎక్నాలెడ్జ్ చేయలేదు, ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. బట్ ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ యూ దట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ టేకింగ్ సో మచ్ ఎఫర్ట్. ఐ థింక్ ఒక మనిషి గొప్పతనం వాళ్ళు కొన్ని పనులు చేయక్కర్లే, చేసినప్పుడు వస్తుంది. యూ కుడ్ హ్యావ్ సెడ్ ఈజీగా చేద్దాం, యూ కుడ్ హ్యావ్ సెడ్ ఇంత కాంప్లికేటెడ్గా ఎందుకు, బట్ యూ ఆల్వేస్ సెడ్ కష్టమైనా, ఎంత కష్టమైనా వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ మీరు చేస్తారు అని. అండ్ ఈరోజు మీరు సినిమా చూస్తే 1960s ఒక గెటప్, 90sలో ఒక, అంటే నేను మా ఫ్రెండ్స్కి ఎప్పుడైతే ఇంటికి వచ్చినప్పుడు టీజర్ బిజినెస్ కట్ ఏదో చూపించినప్పుడు గుర్తుపెట్టారు మీరని. సత్యదేవ్ అంటే అవునా అంటున్నారు. సో ఐ థింక్ ఆల్ క్రెడిట్ టు యూ మహా అండ్ ఎవ్రీబడి ఫర్ టేకింగ్ ద మేకప్ టీమ్, ఎస్పెషల్లీ ఫర్ టేకింగ్ యూ టు దట్. అండ్ అఫ్ కోర్స్ దీపా థామస్, you've been amazing in the film. స్మరణ్, ఫెంటాస్టిక్ మ్యూజిక్, బ్యూటిఫుల్ సాంగ్. ఇది ఒక సాంగ్, బట్ వేరే సాంగ్స్ అన్నీ కూడా ఇంకా బాగుంటాయి. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైరెక్షన్, ఒక్కొక్క జానరాలో ఉంటుంది. అండ్ యూల్ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. ఒక సినిమా అంతా కూడా ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ లాగా వెళ్తుంది. యా, సో అంటే ఇంకా ఎక్కువ చెప్తే హైప్ లేపుతున్నట్టు ఉంటుంది, కానీ ఐ రియలీ ప్రామిస్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద థియేటర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఎవరి గురించి అన్న మర్చిపోతే సారీ, బట్ థ్యాంక్ యూ. సారీ, మీ గురించి చెప్పలేదు సార్. సో థ్యాంక్ యూ దినేష్. గోపాలకృష్ణ గారు కూడా వన్స్ నమ్రత గారు అది ఓకే అయ్యాక, this is a very massive film. It costs a lot to do a film of this magnitude, so we needed more support and more hands. గోపాలకృష్ణ గారిని ఒకరోజు కలిసాము, ఆయన కూడా ఈరోజు కలిశారు. ఈరోజు ఒక గంట సేపు స్క్రిప్ట్ విన్నారు, నెక్స్ట్ డే పొద్దున్న అగ్రిమెంట్ సైన్ చేసి డబ్బులు పంపించారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్, బిలీవింగ్ ఇన్ ద ఫిలిం, బిలీవింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ రియలీ బ్రిలియంట్ యంగ్ టీమ్. ది ADs and Dinesh, the EP, and everybody in the team is super young, and I think this film will be a memorable experience for all of us, and this film will be an even more memorable experience for all the audience. Thank you so much. Good evening, everyone. Thank you to all those who came here. Media, thank you so much. Major film was our debut film. దానికి IMDb top 10 ఫిలిమ్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఒకటి ఉండే అనమాట. సో అది ఎప్పుడైతే ఆఫీస్కి వచ్చిందో ఆ అవార్డు పెట్టుకున్న దగ్గర నుండి ఒకటే అనుకున్న మైండ్లో, A+S నుండి ఎప్పుడు ఏ సినిమా తీసినా ఆ ప్రతి సినిమాకి ఈ IMDb అవార్డు నా ఆఫీస్లో ఉండాలి అనేది మెంటల్గా
ఫిక్స్ అయ్యి ఓకే అలానే అడుగులు వేద్దాము అనే ఒక జర్నీ వైపు వెళ్తున్న టైంలో మేజర్ రిలీజ్ అయిన తర్వాత వి టుక్ సమ్ టైమ్ అండ్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ కరోనా పబ్లిక్కి ఎట్లాంటి థియేట్రికల్ ఫిల్మ్స్ చూడాలనే మైండ్ స్పేస్ ఉందో అది మారిపోతుందని వెరీ క్లియర్లీ యాజ్ అ పర్సన్ వెరీ క్లోజ్ టు ద ఇండస్ట్రీ నాకు అర్థమవుతుండే. సో ఈ టైంలో ఓకే మేజర్ తర్వాత ఏం చేద్దాం అంటే వెంకటేష్ మా ద మ్యాన్ హూ మేడ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం. అంటే థియేటర్లో సినిమా చూసినప్పుడు ఏంటిది ఇట్లా కూడా సినిమా చేస్తారా, అసలు ఇది కదా సినిమా అంటే, ఇది కదా డైరెక్టర్ అంటే అని ఒక ఫీలింగ్, ఒక మ్యాడ్ మెంటల్ స్పేస్లోకి వెళ్ళిపోయి ఉండే. ఆ సినిమా తర్వాత మనోడు కరోనాలో సత్య గారితో ఒక ఫిల్మ్ చేశారు. వి ఆల్ సా దట్ ఫిల్మ్, హౌ బ్యూటిఫుల్ ద ఫిల్మ్ వాజ్. అండ్ దెన్ ఐ వాజ్ సీయింగ్ అరే ఈయన ఎక్కడ ఉండాలి, ఈయన లెవెల్ వేరే కదా, ఈయన ఎందుకు ఈయనకి ఇవ్వాల్సిన లెవెల్ మన ఇండస్ట్రీ ఇంకా ఇస్తలేదేమో అనిపించింది. అండ్ దెన్ వన్ మీటింగ్ విత్ శరత్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ స్క్రిప్ట్. అండ్ దెన్ లైక్ హీ సెడ్ డెస్టినీ. ఈ ఫిలిం ఐ థింక్ విల్ గివ్ డ్యూ క్రెడిట్ టు వెంకటేష్ మా, టు సత్య అన్న. అంటే ఈ సినిమా మీరు చూసినప్పుడు అర్థమవుతుంది, అంటే చాలా లేయర్స్ ఉంటుంది. మీరు నాట్ ఈవెన్ ఏ టీజర్ చూసినప్పుడు ఆ కంటెంట్కి వీడు మాట్లాడేదానికి ఏంటి బ్యాలెన్సింగ్ లేదు అన్న ఫీలింగ్ రావచ్చు. కానీ రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ సినిమాలో ఎన్ని లేయర్స్ ఉన్నది, ఎంత సోషల్ కామెంటరీ ఉన్నది, ఎంత పర్ఫార్మెన్స్, బీట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ డైరెక్టరు ఎంత తపన పడాలి. అంటే ఈ షో ఆర్గనైజింగ్లో కూడా వెంకటేష్ మహా ఉండి షో డైరెక్టర్ పనిచేస్తుండు. ఆయన అంటాడు నేను ఎప్పుడో నా లైఫ్ స్టార్ మా టీవీలో షో డైరెక్టర్గా స్టార్ట్ అయిన బ్రో, ఇది నా చేతుల మీద ప్రతి మూమెంట్. అసలు మేము అక్కడ నుండి దిగుతుంటే నాకే షాకింగ్ ఉండే, అరే నాకెందుకు రా ఎంట్రీ అని. సో లైక్ ఐ మీన్ హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే ఇది కదా ప్యాషన్, ఈ ప్యాషన్తో పని చేస్తే కదా ప్రతి ఆడియన్స్ ఎవ్రీ బిట్ ఫీల్ అవుతారు. థియేటర్లో కూర్చున్నప్పుడు అరే బ్లడ్ పెట్టి చేసిండు అనేది థియేటర్లో ఎవ్రీ సీన్, ఎవ్రీ బిట్, ఎవ్రీ షాట్లో మీకు కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు డూ. వెన్ యూ సిట్ ఇన్ ద థియేటర్ యూ విల్ బీ ట్రాన్స్పోర్టెడ్ టు దట్ వరల్డ్. అక్కడ ఇంకా బిల్డింగ్లు మీరు చూడండి, ఆ బిల్డింగ్లు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, 2026కి అది చిన్నాం కదా, దట్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ 2026 రైట్. ఈ సినిమా థియేటర్లో మీరు కూర్చున్నప్పుడు 1960స్కి వెళ్ళిపోతారు, సేమ్ యాస్టీస్. అక్కడ నుండి ఇక్కడికి ఎట్లా వచ్చినామో 1960s, 1970s, 80s, 90s వరకు ఒక జర్నీలా ఉంటుంది ఆ ఫిలిం. అసలు ఏంటి ప్రపంచం, ఏంటి సినిమా, అసలు ఎలా రాసుకున్నాడు, ఎలా తీసిండు అని యుల్ ఆల్ బీ మెస్మరైజ్డ్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడైతే మేము మేజర్ తర్వాత నమ్రత గారు 6 hours నరేషన్ కూర్చుంటే 6 hours కదలకుండా నరేషన్, అసలు స్టండ్. అసలు ఇది కదా మనం ఇట్లాంటి సినిమాలే నెక్స్ట్ ఇంకా 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 ఇట్లాంటివి చేయాలని ఆమె డ్రైవ్, జీల్, మహేష్. సో వన్ థింగ్ వి థాట్ వాజ్, అంటే ఐ ఆల్వేస్ కీప్ ఇన్ మై హార్ట్ అండ్ మైండ్, మహేష్ సార్, రాజమౌళి గారు ఇప్పుడు ఏదైతే వారణాసితో మన సినిమాని వరల్డ్ వైడ్ తీసుకెళ్తున్నారో, ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమా అని కూడా, ఆయన పేరున్న సినిమాని కూడా వరల్డ్ వైడ్ తీసుకెళ్ళే లాంటి సినిమానే దింపుతున్నాం అనే ఒక ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ విత్ దిస్ ఎంటైర్ ప్యాషనేట్ టీమ్ దట్ వర్క్డ్ ఆన్ రావ్ బహదూర్. అది జరిగింది అని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నా. మన సినిమా చూస్తుంటే అంటే ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే ఒక్కొక్క సీన్, ఒక్కొక్క బీట్ చూస్తుంటే ఆ రైటింగ్, అసలు కాస్టింగ్ దగ్గరికి ఏంటి, దీంట్లో చాలామంది ఆర్టిస్ట్ ఉంటారు యాక్చువల్లీ యాన్సిస్టర్స్, వాళ్ళ కాస్టింగ్ కూడా మీరు చూడండి రేపు. అరే అసలు ఏమున్నారా అసలు ఈ పాటలో, ఆ పాటలో మీరు ఫ్రేమ్స్ ఉంటాయి, మీరు చూసింటారు ఆ లిరికల్ వీడియోలో, దాంట్లో ఫ్రేమ్స్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఎంత దగ్గర ఉండి ఒక్కొక్కరిని పిక్ చేసుకొని కాస్ట్ చేసిన మనోడైనా మీరు రేపు సినిమాలో చూస్తారు.
it's something else. I'm telling you guys, it is going to be beautiful. And thank you, sir, for coming on board and supporting us. Thank you, Smaran, for this beautiful song. సాంగ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ జోష్ ఇదంతా నాకు తెలుసు. నేను దాంట్లోనే ఉంటా రోజు. అందరూ దన్న మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో 30 సెకండ్స్లో ఏంద్రా మ్యాటర్ చెప్పు 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 అంటుంటారు. ఇది 30 సెకండ్స్ మ్యాటర్ కాదు, ఇది మీ లైఫ్ లాంగ్ మ్యాటర్. ఈ పాటని గుండె దగ్గరలో పెట్టుకోండి. లైఫ్ లాంగ్ మీకు ఇది ఒక బ్యూటిఫుల్, ఈ ఫాస్ట్ పేస్డ్ ఉరుకుల పరుగుల జీవితంలో మిమ్మల్ని ఒక 5 నిమిషాలు అట్లా ఆపి, నీ కూర్చోరా భయ్ ఈ పాటను మెల్లగా తొందరపడకు ఆగం కాకు అని ఆ పాట మిమ్మల్ని తీసుకెళ్తుంది లోపలికి. ఇది ఏదో ఈరోజే మిలియన్స్ కొట్టేసి ఇంకోటి కాదు ఈ పాట, అది నాకు తెలుసు. కానీ మీ మనసుల్లో పర్మనెంట్ ఉండిపోయే పాట. థ్యాంక్ యూ స్మరణ్ బ్రో ఫర్ బ్యూటిఫుల్ కాంపోజిషన్. అండ్ విజయ్ సార్, లైక్ ఐ మీన్ ద వే అసలు ఆయన సింగింగ్ అది చూస్తే అసలు అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పాట లాస్ట్కి అలా పాడుతుంటే అంటే అదొక చిన్న కార్లో వింటుంటే ఆ కార్ స్టీరింగ్ అట్లా వదిలేసి అట్లా ఉంటారేమో అలాగే అన్న ఫీలింగ్ వచ్చింది ట్రాఫిక్లో. సో ఇట్ సో బ్యూటిఫుల్. అండ్ ఐ ఇది జస్ట్ బిగినింగే, ఇంకా చాలా ముందు చాలా కంటెంట్ మీరు చూస్తారు. అండ్ వీఆర్ ప్లానింగ్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ జూన్ మోస్ట్లీ. వర్క్ అయితే అయిపోయింది, ఇంకా తెలిసిందే కదా, ఇంకా పెద్ద సినిమాలు మన సినిమా అన్నిటి మధ్యలో. బట్ ఐ థింక్ జూన్ ఈజ్ గోయింగ్ టు బీ బ్యూటిఫుల్. ఆ నెలలో ఇంకా చాలా పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి. మాది కూడా వాటితో పాటు అంతే పెద్దగా మనసులో, కంటెంట్లో, కథ ప్రకారం అన్నిట్లో విల్ హ్యావ్ అ పీస్ ఆఫ్ యువర్ హార్ట్ along with all the big films that are coming in June. So thank you all for coming here. మీరంతా ఈ ఫస్ట్ ఈవెంట్ మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అరే ఈ ఈవెంట్ నేను అటెండ్ అయినరా అని మీరు చెప్పుకుంటారు తర్వాత ఫ్యూచర్లో కూడా. ఫస్ట్ ఇది స్టార్ట్ అయిన ఈవెంట్లో మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్లో మీరు అందరు జర్నీ చేయబోతున్నారు. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. అండ్ థ్యాంక్ యూ వెంకటేష్ మహా అగైన్ అండ్ అగైన్. యు ఆర్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్. అంతే, నువ్వు వేరే. కీప్ రాకింగ్. యా. That was a genuine speech, Anurag Garu. So thank you so much, Gopal Krishna Garu, Anurag and Sharath Garu. Now, let us invite our very own Vijay Garu onto the stage. I don't remember the last time I spoke or got on stage so many times for an audio launch. But yeah, I'll take a few seconds just to thank the producers, which I didn't get to do earlier. And to know that such a big banner is behind this, and given this amazing, talented director this much of a rope to create his vision, and we can see that in the trailer. So I'm just honored, just like Deepa said, as a newcomer to Telugu film industry. I've been here for about 20 plus years, but still I feel honored to be a part of this wonderful project, and I hope it takes us all to different levels. And Satyadev Garu, I think you're blessed with that one-off thing some actors are blessed with, to look apart in all these films from from the first song that I sang for you. That you and to this you is like completely different, and I've seen most of your films. I'm a big fan of your acting and the way you adapt into each character. So I'm looking forward to this as a movie buff. I'm looking forward to this as much. So thank you, Maha, and thank you, Smaran. I was calling on while I was flying here. I was listening to it in the headphones, and I felt like the mix or something was worrying me a little, and I was scared. It's the first time people are going to listen. And I called Smaran, and I was like, "Are you sure the voice is clear and all that?" But hearing it here in this speaker and all that, I was like, "Okay, it sounds exactly how it should." And
I quickly apologize to Smaran for scaring him a little, but because this, as much as Maha's, this is his baby. Same thing for us, from a music director and a singer and a lyricist. For us to be presented like this is a dream. So I thank the producers and the whole team of Rao Bahadur for giving such a beautiful platform for us to present our song. So thank you so much. ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఇంకా డిలే లేకుండా మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ది స్టార్ ఆఫ్ ద ఫిల్మ్, ఆయన నటించిన ప్రతి పాత్రకి 100% ఇచ్చి మన అందరి ఇళ్లల్లో ఒక్కరైపోయిన ది వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వెల్కమ్ సత్యదేవ్ గారు. గొంతు పోద్ది. ఓ సుందరి మనోహరి మనసే నిన్నే తిలకించగా ప్రశాంతము ప్రవాహమై వస్తుంది నాదరికి. ఇది ఎందుకు పాడానంటే దీని వెనక అంటే సారీ విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టుక్ దట్ కరేజ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, బట్ అది ఎందుకు పాడానో మీకు నేను చెప్తాను. సో నేను సినిమాలోకి వచ్చిన కొత్తల్లో అరే కమల్ హాసన్ గారు లేకపోతే అంటే అఫ్కోర్స్ నేను అన్నయ్య చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని, అభిమాన్ని, అండ్ యు ఆల్ నో దాట్. బట్ ఎట్ ద సేమ్ టైం మేకప్ విషయం కాకపోతే రకరకాల రోల్స్ చేస్తున్న టైంలో అరే కమల్ హాసన్ గారు ఎట్లా ఇలా యూనో 5 hours 6 hours కూర్చొని అలా మేకప్లు చేసేసుకొని సినిమాలు చేస్తారు. తర్వాత హాలీవుడ్లో ఎడీ మర్ఫీ లేకపోతే అలా క్యారెక్టర్స్ అంటే అంత గొప్ప పాత్రలు అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ ఎలా వీళ్ళు చేస్తున్నారు అనుకునేవాడిని. అండ్ అఫ్కోర్స్ అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ చేయాలంటే అంత గొప్ప రైటింగ్ కావాలి. అండ్ ఆ టైంలో నేను చాలా అరే ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ అరే నాకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తుందా ఇలా ఒక క్యారెక్టర్. అంటే ఇప్పుడు చాలామంది అంటున్నట్టు దే డోంట్ నో, అంటే ఇగో ఇలాంటి ఈ ఫోటో తర్వాత ఇప్పుడు నేను నించుంటేనే నన్ను గుర్తుపడతారు, లేకపోతే అసలు ఆ సెట్లో ఎవడదో సినిమా అనుకునేవారు, వచ్చేవారు ఎవడీడు అనుకుని వెళ్ళిపోయారు. సో అలా అనుకునేవాడిని. కొన్ని క్షుద్ర పూజలు కూడా చేశాను ఇలాంటివి నాకు వస్తే బాగుందని. అయితే ఒకనొక రోజు ఆ పూజలన్నీ ఫలించి ఒక మనిషి నాకు కాల్ చేశాడు. అదొక వేరే స్టోరీ, అది నేను తర్వాత చెప్తాను. అయితే ఫోన్ చేసి రాబోతురు స్టోరీ చెప్పాడు, అంతా అయిపోయింది, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో వచ్చేస్తాను. స్టోరీ చెప్పాడు. ఇప్పుడు ఫస్ట్ డే షూట్ కదా, కాల్ టైం నా మేకప్ చీఫ్, నా మేకప్ పర్సన్ మురళికి కాల్ టైం వచ్చింది. సో సార్ 4 o'clockకి స్టార్ట్ అయిపోదామండి, 3:30 కల్లా స్టార్ట్ అయితే 4 కల్లా లొకేషన్లో ఉంటాం అన్నాడు. సరేరా నేను వర్కౌట్ చేసుకొని 2 o'clockకి 3:30 కల్లా రెడీగా ఉంటాను మధ్యాహ్నం అంటే, మధ్యాహ్నం కదా సార్ తెల్లవారి 3:30కి అన్నాడు. తెల్లవారు 3:30కి నువ్వు నేను వెళ్ళి ఏం చేస్తాం, ప్రొడక్షనే రాదు. ఆయన 3 సరే నువ్వు ఫోన్ పెట్టే, నువ్వేదో వేరే ఏమైనా ఉంటుంది, ప్రొడక్షన్ కాల్ టైం అయి ఉంటుంది, మంది కాదు అనుకున్నాను. తర్వాత మళ్ళీ మహాకి ఫోన్ చేశాను, మహా ఇది అదే 4 నువ్వు 3:45కి ఉంటే సరిపోద్ది అంటే, తెల్లవారే కదా, తెల్లవారే షూర్ కదా, షూర్ ఓకే డన్. ఇదేదో ఓకే ఫైన్, ఫస్ట్ డే కదా మేబీ మేకప్ ట్రయల్స్ అవన్నీ ఉంటాయని చెప్పి 4 o'clockకి వెళ్ళాను. ఒక 5 hours అయిపోయింది టైం అంతా. 9 o'clockకి కాల్ లొకేషన్లోకి రావాలి. 9 o'clock లొకేషన్లోకి వచ్చాను అండ్ షూట్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 9 మొదలు పెడితే నైట్ 9 అయింది, 12 అయింది, 2 అవుతుంది. సరే ఈరోజు ఫస్ట్ డే కదా అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ డే కలిసాడు, 2వ రోజు కూడా ఇలాగే అయింది, 3వ రోజు కూడా ఇలాగే అయింది, 4వ రోజు 5వ రోజు. నాకు ప్యాక్ అయిపోతుంది. అబ్బాయి మహా ఇది అంటే
ఇంకా ఎన్ని రోజులు ఇలాగ మనం జస్ట్ ఈ మేకప్ ఒక రోజు 5 గంటలు ఇలా కూర్చొని సరదాగా ఎన్ని రోజులు చేస్తామంటే ఒక 80-85 డేస్ ఇలా ఉంటుంది సత్య అన్నాడు. 80-85 డేస్ ఇలా. సరే, దాని తర్వాత నేను నెక్స్ట్ డే మహా దగ్గరికి వెళ్ళి, మహా నా వల్ల కాదు గురు, నేను 12 గంటలు ఈ క్యారెక్టర్లో ఉండి ఇంటికి వెళ్ళి నేను ఈ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తున్నాను, అందరిని తిట్టేస్తున్నాను, లేకపోతే రామప్పలాగే బిహేవ్ చేస్తున్నాను, నాకు ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, నాకు ఏదైనా చెయ్యి బాసు, నాకు నా వల్ల కావట్లేదు. బికాస్ ఇట్స్ ఈ సినిమాలో బంద్ చేసిన వాళ్ళందరికీ ఆబ్వియస్లీ మీ టీజర్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది క్యారెక్టర్ ఏంటన్నది. అండ్ సినిమా చూస్తే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ అర్థమవుతుంది అనుకోండి. బట్ ఆ పాయింట్లో ఐ వాంటెడ్ మహా, నాకు డిటాక్స్ కావాలి, ఇంటికి ఇలా వెళ్ళలేకపోతున్నాను నేను, ఇంటికి వెళ్ళి మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా వస్తానంటే సరే ఒక 2 డేస్ ఇవ్వు అని చెప్పి దాని తర్వాత నన్ను ఒక రోజు సెట్ అందరినీ పిలిపించి నైట్ కూర్చోబెట్టి ఈ సాంగ్ వినిపించాడు. అదే ఓ సుందరి సాంగ్. నేను ఎందుకు ఇది పాడానంటే ఓ సుందరి సాంగ్ ఈజ్ అ డీటాక్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ సాంగ్. బికాస్ నా ఒక్కడికే కాదు, సెట్ మొత్తం ఎవ్రీడే సినిమా అయిపోయిన తర్వాత వి ఆల్ సిట్, వి లిసన్ టు ద సాంగ్ అండ్ వి గో హోమ్. దట్స్ వాట్ ఓ సుందరి అంటే. అంత బ్యూటిఫుల్ సాంగ్. అంటే ఒక విమెన్, అంటే ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ విమెన్. అండ్ మీరు చూసినట్టయితే మహా గొప్పతనం ఏంటంటే దీపా థామస్ అండ్ సత్యదేవ్ ఇన్ ఓ సుందరి అని వేసాడు. అది తన విమెన్కి ఇచ్చే ఒక రెస్పెక్ట్. అండ్ దట్ ఈస్ వాట్ మహా ఇస్ అబౌట్, యూనో. అండ్ నేను ముద్దుగా ఆర్కియాలజిస్ట్ అని లేకపోతే ఇంకోటని పిలుస్తుంటాను మా వాడిని, ఎందుకంటే బాగా పిండుకొని తవ్వుతూ ఉంటాడు పర్ఫార్మెన్సెస్. ఐ థింక్ ఇందాక శరత్, అనురాగ్, గోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు, అరే బాస్ ఇది సాంగ్ లాంచ్ కదా, ఇల్లేంటి సక్సెస్ మీట్ మాట్లాడుతున్నారు, ఒక అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడుతున్నారంటే దట్స్ వాట్ రావ్ బహదూర్ ఇస్ అబౌట్. అండ్ వాళ్ళు అలా మాట్లాడడం చూసి నాకు నిజంగా అరే ఓకే, ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ సినిమా చూసింది, నేను ఇంకా చూడలేదు. అరే మా ప్రొడ్యూసర్లు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అండ్ వీ నో వాట్ వీ హ్యావ్ డన్, వీ నో వాట్ వెంకటేష్ మహా హెస్ డన్. రావ్ బహదూర్ గుర్తుపెట్టుకోండి. ఒక బాహుబలి, ఒక వారణాసి, ఏ స్కేల్లో, అంటే ఒక అవతార్, ఈ సినిమాలన్నీ మిమ్మల్ని ఏ రేంజ్లో, ఏ స్కేల్లో అయితే మిమ్మల్ని మీరందరూ ఇష్టపడి బాగా దాన్ని మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో, రావ్ బహదూర్ మా స్కేల్లో మిమ్మల్ని అలాగే కూర్చోబెడుతుంది. ఇట్ ఇస్ మై ప్రామిస్. రావ్ బహదూర్, you'll all, ఇందాక అనురాగ్ అన్నట్టు, you'll all feel happy that you've attended this and you are our first supporters, our first believers, and thank you very much for being here. అంటే వెంకటేష్ మహా, నేను ఇవన్నీ తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ అనురాగ్ నాకు మోటివేషన్ ఇచ్చాడు, పర్లేదు మాట్లాడేది వచ్చేదంతా అని. ఎందుకంటే అంత హ్యాపీగా తను అంత ఫ్రీగా శరత్ అండ్ అనురాగ్, గోపాల్ రెడ్డి గారు అంత మాట్లాడుతున్నప్పుడు ఐ ఫీల్ ఐ షుడ్ ఇది నేను కొంచెం దాచుకోవాల్సిన అవసరం లేదు బాసు, ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా. వెంకటేష్ మహా అనే వ్యక్తి, నేను 2017లోనో 18లోనో ఎగ్జాక్ట్గా డేట్ గుర్తులేదు, రంగస్థలం అనే సినిమా తీయాలి. చరణ్ గారు సుకుమార్ గారు రంగస్థలం కాదు, మహా ఒక రంగస్థలం రాసుకున్నాడు. అప్పుడు ఆ సినిమా మాకు వర్కౌట్ కాలేదు ఫర్ వేరియస్ రీజన్స్, ప్రొడ్యూసర్స్ దొరకలేదు. మీలాంటి 3 ప్రొడ్యూసర్స్ మాకు ఆ టైంలో లేరు. సో మహా అప్పుడు ఏమన్నాడంటే, సత్య నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకొని వస్తాను, ఆ షార్ట్ ఫిల్మ్ మనం ప్రొడ్యూసర్స్ చూపిస్తే మనకు ఎవడో ఒకటి డబ్బులు పెడతారు, అది నాకు కాన్ఫిడెన్స్ అన్నాడు. ఓకే ఫైన్ అన్నాను. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, కనిపించట్లేదు, కాల్ లేదు, ఏం లేదు. అయిపోయింది, ఇంకా ఇలా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, ఇది కామన్ కదా, మనోడు ఇంకా రాడేమో అనుకున్నా. కట్ చేస్తే 1 year తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ పేరే కేర్ ఆఫ్ కంచరపాలెం. తను మాయమైపోయి ఆ 1 year తర్వాత నన్ను ప్రీమియర్కి పిలిచాడు. నేను ప్రీమియర్ పిలవడం కాదు, అప్పటికే ఆ ప్రీమియర్ ఇట్ వాస్ లైక్ క్రేజీ. అంటే వెళ్తున్న ప్రతివాడు బాసు కేర్ ఆఫ్ కంచరపాలెం అసలు మ్యాడ్, అది ఇదని ఫుల్ సూపర్ హైప్ నడుస్తుంది. ఎవరికైనా చెప్పాలంటే ఇతను నాకు కథ చెప్పాడు ఫస్ట్ అని చెప్పడానికి నాకు భయం. అంటే దట్స్ హౌ ఇట్ వాస్. వెంకటేష్ మహా వెళ్ళి కేర్ ఆఫ్ కంచరపాలెం చేశాడు. నాకు నేను ఆ ప్రీమియర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ నాకు కాల్ వచ్చింది రమ్మని చెప్పి. మహా చేయలేదు. మహా టీంలో ఎవరో ఫోన్ చేశారు, వెళ్దామా వద్దా ఇలా దీంట్లో ఉన్నాను.
సరే వెళ్దాం అనే టైంకి షోలు ఇంక క్యాన్సిల్, ఇంక ఎయిట్లే డైరెక్ట్ థియేటర్లో చూడమని చెప్పారు. అప్పటికే నాకు అన్ని ఎండింగ్ కానీ అన్ని ఫ్రెండ్స్ అందరూ చెప్పేశారు. అండ్ ఈవెన్ దో థియేటర్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. కేర్ ఆఫ్ కంచర్పాలెం, లైక్ అనురాగ్ అండ్ వి వర్ టాకింగ్, ఇట్ వాజ్ వన్ ఆఫ్, అంటే ఐఎండిబి ఇండియాస్ టాప్ 10లో ఉంటుంది కదా అది. కేర్ ఆఫ్ కంచర్పాలెం ఇస్ టాప్ చార్ట్స్లో ఉంటుంది. అండ్ ఓకే, మనోడు ఇంకా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు, ఇండియా మొత్తం చూస్తుంది, ప్రతి వాళ్ళు పొగుడుతున్నారు, ఇంక అయిపోయింది, ఇంకే మనం వెళ్ళి రంగస్థలం అంటే కొడతాడేమో. సరే ఊరుకున్నాను. దాని తర్వాత ఒకరోజు రాత్రి 12 గంటలకి మహా మెసేజ్ చేశాడు, సత్య మనం రేపు మార్నింగ్ కలవచ్చా అని. కలిసాం. అన్నేళ్ళు మాయమైపోయిన వ్యక్తి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో మళ్ళీ సత్య నేను నీతో సినిమా తీద్దాం అనుకుంటున్నానని ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమా మీ ఇద్దరం కలిసి చేసాం. సో దట్ ఈస్ మాహా. అంటే వెంకటేష్ మాహా విల్ నాట్ గో బై ద నార్మల్ నార్మ్స్. అంటే ఇప్పుడు సినిమా హిట్ అయిపోయిందంటే మనుషులు మర్చిపోయే రకం కాదు. నన్ను గుర్తుపెట్టుకొని మళ్ళీ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో తిరిగి వచ్చి మీ ఇద్దరం ఆ సినిమా చేసి, యూ ఆల్ నో వాట్ అ బిగ్ హిట్ ఇట్ వాస్ డ్యూరింగ్ కోవిడ్. అఫ్ కోర్స్ ఇట్ వాస్ సపోజ్ టు బీ థియేట్రికల్ రిలీజ్. ఆ టైంలో ప్రభాస్ అన్న వస్తాడు అనుకున్నాం, రాజమౌళి గారు వస్తారు అనుకున్నాం, కాకపోతే కోవిడ్ వచ్చింది. సో దానివల్ల మాకు థియేట్రికల్ రిలీజ్ లేకపోయింది. ఆర్కా మీడియా వాజ్ ద ప్రొడ్యూసర్స్. తర్వాత 4 ఏళ్ళ పాటు తర్వాత మళ్ళీ మేము చేద్దాం అనుకున్నాం. టచ్లో ఉంటున్నాడు, అప్పుడప్పుడు మెసేజ్ వస్తున్నాయి, లేదు ఎక్కడున్నావు మహా అంటే కోల్కతాలో ఉన్నాను అంటాడు ఒకసారి, వారణాసిలో ఉన్నాను అంటాడు ఒకసారి, అక్కడెక్కడో జంగల్ లోపల ఏదో వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను అంటాడు. ఎక్కడ పడితే అక్కడ 4 ఏళ్ళు అసలు ఇండియా మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే హీ వాజ్ రైటింగ్ రావ్ బహదూర్. దట్ మ్యాన్ వాజ్ యాక్చువల్లీ ట్రావెలింగ్ అక్రాస్ ఇండియా టు రైట్ రావ్ బహదూర్. అండ్ రావ్ బహదూర్ అంటే నేను నిజంగా చెప్తున్నాను, దిస్ మ్యాన్ విల్ బీ సెలబ్రేటెడ్. వెంకటేష్ మాహా విల్ బీ సెలబ్రేటెడ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ రావ్ బహదూర్. ఇందాక గోపాల్ రెడ్డి గారు అన్నట్టు ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వలేదు, గ్యాప్ రాలేదు, ఇచ్చాడు. సో హీ విల్ బీ బ్యాక్ విత్ రావ్ బహదూర్. అండ్ లైక్ హౌ ఐమ్ టెలింగ్ యూ, హీల్ బీ, అంటే ఇన్నాళ్ళు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు ఇతన్ని, ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి హీ విల్ బీ సెలబ్రేటెడ్ by Indian audience, and that is what I can say about Rao Bahadur. And I'm glad, I'm fortunate in whatever adjectives now, whatever anni eseskondi, to be part of, for playing Bhuvanam Ramappa Rao Bahadur. That's the character that I've played in this film. It's an easy thing, to be honest, for sitting for 5 hours, getting the makeup done, working for 12 hours a day. But trust me, I think Maha worked more than 48 hours per day. That's what I can say. That's what he has done for this film. ఎలారా అని లాజికల్ లాక్కండి, 45 గంటలు ఏంటి, 24 అవన్నీ కాదు, ఎగ్జాజరేషన్ కాదు. దట్స్ వాట్ హీ హాస్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ దట్ ఈస్ 1 సర్కిల్. అండ్ మీ అండ్ మాహా అంటే దీనికి 4 సర్కిల్స్ ఉన్నాయి, ఇదొక సర్కిల్. నేను మాహా మళ్ళీ కలిసి అక్కడెక్కడో చేద్దాం అనుకున్న సినిమాని రావ్ బహదూర్ అనే సినిమాతో ఒక సర్కిల్ క్లోజ్ అయింది. అలాగే గోపాల్ రెడ్డి గారు, నేను ఇందాక ఆయన అన్నట్టు మేము ఇద్దరం ఒక సినిమా చేయాలి. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా మేము చేయలేకపోయాం. బట్ మళ్ళీ మేము మనిద్దరం కలిసి, అండ్ ఆ సినిమా తర్వాత ఆయన యశోద చేశారు, కా చేశారు, అండ్ మొన్న రీసెంట్గా ఇంకో సినిమా చిదంబరం అనే సినిమా చేశారు. అండ్ మనం మళ్ళీ ఆ సర్కిల్ని క్లోజ్ చేసాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ అస్. అండ్ థ్యాంక్ యూ, ఇందాక మీరు అన్నట్టు ఈ సినిమాకి మీరు ముగ్గురు ఆర్ ద మెయిన్ పిల్లర్స్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ ఫర్ బిలీవింగ్ అస్. ఎందుకంటే నేను మాహా విజన్ బిలీవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మేము సినిమా చేస్తున్నాం. మాహా నాకు కథ చెప్పక్కర్లేదు, సినిమా ఈరోజు డేట్ రమ్మంటే వచ్చేస్తాను నేను. బట్ అదే రేంజ్లో మీ ముగ్గురు బిలీవ్ చేశారు. సో ఇట్స్ ఆల్వేస్ స్పెషల్ టు హ్యావ్ పీపుల్ లైక్ యూ, శరత్, అండ్ అనురాగ్. అండ్ థర్డ్ సర్కిల్ వచ్చి అనురాగ్ అండ్ శరత్. బ్లఫ్ మాస్టర్ అనే సినిమా మీ అందరికీ ఐడియా ఉందా? సో దానికి నా ఫస్ట్ సపోర్టర్స్ వీళ్ళే. నా డిజిటల్ మార్కెటింగ్ ఫస్ట్ అప్రోచ్ అయింది నేను చాయ్ బిస్కెట్నే, బాసు ఇది నా సినిమా కొద్దిగా ఏదైనా చేసి పెట్టండి అని చెప్పి. సో ఫ్రమ్ దేర్ టుడే వి స్టాండ్ హియర్ అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ మై ఫిల్మ్. సో దట్స్ అ గ్రేట్ విన్ ఫర్ మీ. అండ్ ద ఫోర్త్ సర్కిల్, అమీర్పేట్ కాదు, ఉమేష్ చంద్ర స్టాచ్యూ ఉంటుంది, ఏంటది,
ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ వెనకాతల ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని అందులో ఈ ఫస్ట్ ఫ్రెండ్ పైన సెకండ్ ఫ్రెండ్ ఇలా చేసి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈ వీడిని నేనే అనమాట. సో మాకేంటంటే కింద మొత్తం ట్రాఫిక్, ఆ టాప్లో ఉన్నాం కదా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అసలు అక్కడేమో ఇంటర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వాళ్ళేమో కిటికీల్లోంచి చూస్తున్నారు ఎగ్జామ్స్ రాయకుండా. మొత్తం ఇట్ వాస్ లైక్ కేయాస్ అనమాట. అంత కేయాస్ నేను ఎప్పుడు చూడలేదు, బికాస్ ఐ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఇలా నా భుజం మీద ఒక పర్సన్ చేసి డైలాగ్ చెప్తున్నాడు. ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆ భుజం మీద చేసిన వ్యక్తి మహేష్ బాబు. సో ఆ సినిమా పేరు సీతం వాకిట్లో సిరిమల చెట్టు. ఆ సినిమాలో నేను మహేష్ బాబు గారి ఫ్రెండ్గా చేశాను. ఈ భుజం మీద చేసిన వ్యక్తి నేనే. ఊరంతా చెప్పేశాను, మహేష్ బాబు నా మీద చేసి మాట్లాడాడు గురు, ఇలా వేసి అరే మనం ఇలా చేద్దాం అలా చేద్దాం అని మొత్తం కట్ చేసి మొత్తం టామ్ వేసాను. ఫైనలీ సినిమాలో సీన్ లేదు, మనందరికీ జరిగేదే లైఫ్లో. ఆ సీన్ కట్ చేస్తారు. అయితే మా ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు మా బిస్కెట్ వేసో అసలు ఇదంతా కాదంటే, దేవుడి దయ వల్ల డిలీటెడ్ సీన్స్లో ఆ సీన్ వేసారు. యూట్యూబ్లో ఉంది ఆ సీన్, కావాలంటే మీరు మళ్ళీ వెళ్ళి చూడొచ్చు. SVSC డిలీటెడ్ సీన్ అని కొట్టండి వస్తుంది. అయితే అది ఎందుకు ఆపేయాల్సి వచ్చిందంటే పోలీసు వాళ్ళు వచ్చి, సార్ పిల్లలు ఎవరో ఎగ్జామ్ రాయట్లేదు, మీరు ఇక్కడ ఉంటే మీరు దయచేసి తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటే అన్న స్పేస్లో ఆ సీన్ కంప్లీట్ అవ్వలేదు. బట్ డిలీటెడ్ సీన్స్లో అది వచ్చింది. సో దట్ ఈస్ ది ఆరా ఆఫ్ మహేష్ బాబు గారు. అండ్ ద సర్కిల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాజ్ హీస్ ప్రెజెంటెడ్ మై ఫిల్మ్. యూనో ఇప్పుడు నేను ఎవరికి చెప్పక్కర్లేదు, అక్కడ పేరుంది. GMB ప్రెజెంట్స్ గురు. మా వాళ్ళందరూ నన్ను ఏడిపించిన వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు. GMB ప్రెజెంట్స్ రావ్ బహదూర్. So it's a bigger circle and it got completed, and I'm super duper happy. We are eagerly waiting, all of us, the entire team, to show it to Mahesh Babu garu. The entire, of course, Namrata garu is always roju mato follow up lone untaru, but Mahesh garu Varanasi schedule nunchi vachin tarvata chusi we are eagerly waiting for Bob's review. So the Bob's review we are eagerly waiting, and I'm 100% sure indaka annattu it will be on par. From our, we'll try to do our best to take it to take it to every corner of India, and like for the content we have created, and definitely they'll be very very proud of this Raw Bahadur. So ee 4 circles close ayye, and of course indaka edo paata paadi tappulunte kshaminchandi, asalu ardham edo unte manninchandi. Yes, Das garu, I'll translate that later to you. It's a famous dialogue. So, like I've said, thank you for singing my first, that's like my first hit song, to be honest, Ningi Chutte, and now this song. I'll cherish this, మీరు ఇందాక పాడుతుంటే నాకు నిజంగా నించున్నాయి అంటే like my, I had goosebumps, literally I had goosebumps, because అరే అవేవో ఆటో ట్యూన్లో ఏవో అంటుంటారు, అవన్నీ వేస్తారు కదా, ఈయనేంటి రియల్లో ఎంత బాగా పాడుతున్నాడు అంటే ఆనెస్ట్లీ ఇట్ వాస్ లైక్ ఐ వాస్ బ్లోన్. ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఇస్ రియల్ టాలెంట్, దిస్ ఇస్ అవర్ వెరీ ఓన్ విజయ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అఫ్ కోర్స్ దీపా థామస్. దీపా డెఫినెట్లీ రావ్ బహదూర్ నాకు, నీకు, వికాస్కి, ప్రణవ్కి, చేసిన ప్రతి యాక్టర్కి రావ్ బహదూర్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ ఆర్ రెజ్యూమే, ఆర్ విజిటింగ్ కార్డ్. నెక్స్ట్ టైం అంటే నీకే కాదు, మన డైరెక్షన్ టీమ్కి కూడా రావ్ బహదూర్ ఇస్, నువ్వు ఏ సినిమాలో పనిచేసావంటే రావ్ బహదూర్లో పనిచేశానంటే మీకు ఇమీడియట్లీ హైకులు కూడా వస్తాయి. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ దీపా, యు వర్ ఫినామినల్. ఐ నో ఇట్స్ ఈజీ. సి I'll tell you, నాకు మేకప్ వేసారు, నాకు అవి వేసారు, ఇవి వేసారు, 100 వేసారు, ఓకే, బట్ అవి ఏమి వేయకుండా నువ్వు అంత బాగా చేసావు. యు ఆర్ ఫినామినల్ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ యువర్ ట్రాన్సిషన్ ఫ్రమ్ that bubbly looking girl in the song to what you have done in the film, which I can't reveal. People will go mad, and thank you for being a part of this wonderful film.
అండ్ అలాగే వికాస్ ఈరోజు ఇక్కడ లేడు, వస్తాడు మళ్ళీ నెక్స్ట్ టైంకి. వికాస్ ఇస్ ఫినామినల్. వికాస్ has done a phenomenal character and Achari character. Amazing talent, amazing guy. 6 అడుగుల 3 అంగుళాలు ఎంతో ఉంటాడు మనిషి. లైక్ జెంటిల్ జైంట్ అతను. అలాగే ప్రణవ్, ఫస్ట్ ఫిల్మ్, హీ హెస్ డన్ అ ఫినామినల్ జాబ్. కిరణ్, రే బుడ్డి చూడరైట్, దిస్ ఫెలో అంటే నాకు చెప్పాలన్నది కానీ నాకు మళ్ళీ అవన్నీ ఏంటంటే ఏదో ఆ జింక్స్లు కొడతా ఉంటాయి. బట్ నువ్వు రా ఒకసారి రా, దాట్ రా, ఫాస్ట్ అంత స్లో లేదన్న, ఇది రజనీకాంత్ కదా. సో దిస్ ఫెలో, రిమెంబర్ హిస్ ఫేస్, దిస్ క్యూట్ లిటిల్ ఫేస్. కిరణ్, ఫినామినల్. దిస్ ఫెలో ఈస్ గోయింగ్ టు బీ సంథింగ్. అండ్ అప్పుడెప్పుడో విన్నాను, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు కమల్ హాసన్ గారికి ఒక అవార్డు ఏదో వచ్చిందని. వీడికి కూడా గ్యారంటీ వస్తుంది. రిమూవ్ దిస్ గైస్ నేమ్. ప్రాబ్లీ ఈరోజు టైం లేక పాపం తనకి మైక్ ఇవ్వలేదు, బట్ నెక్స్ట్ టైం మీరు అందరూ అడుగుతారు తనకి ఇమ్మని. రిమూవ్ దిస్ నేమ్. బాయ్, వెళ్ళిపోయి ఎక్కువ అయిపోయింది. అలాగే స్మరణ్ జిమ్మర్ సాయ్, ఆర్ మ్యూజిక్ డైరెక్టర్. అందరూ ఇది ఈ సాంగ్తోనే అయిపోయింది అనుకుంటున్నారు బాసు. డాన్స్ నెంబర్స్ ఉన్నాయి ఇందులో తెలుసా? ఐవ్ డాన్స్డ్, మాహా డాన్స్డ్. చెప్పచ్చలేదు, తెలియదు, సారీ. ఓకే, చెప్పేశాను. దెర్ ఆర్ డాన్స్ నెంబర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ స్మరణ్, ఈ ఫినామినల్ అనేది ఈ సినిమాకి ఏదో ఒక ట్యాగ్ లైన్లో పెట్టేయలేమో. ఫినామినల్ వాట్ ఎవర్, లైక్ ది యాక్జెక్టివ్. స్మరణ్, లవ్ యూ స్మరణ్. దట్స్ ద లీస్ట్ ఐ కెన్ సే ఫర్ వాట్ యు హవ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆ సాంగ్స్ కానీ నెక్స్ట్ అవి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు నాకు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దోస్ సాంగ్స్ మ్యాన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ పార్ట్. రాజేష్, థ్యాంక్ యూ. మై డైరెక్షన్ టీమ్ రాజేష్, విక్కీ, వినయ్, అపూర్వ, జయ, వెంకీ. మై ప్రొడక్షన్ టీమ్ జగన్, నవీన్. నేను ఇప్పుడు ఈ పేరు చెప్తే మీరు అందరు అరుస్తారు, వాళ్ళ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నట్టున్నారు కదా. దినేష్ పట్టుకొచ్చాడు మిమ్మల్ని అందరినీ. దినేష్, ఓకే. సో థ్యాంక్ యూ. అండ్ అమ్మా బాలమణి గారు, థ్యాంక్ యూ. మీకు కూడా త్వరలోనే పిలిచి మరీ మైక్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా అంతేనా? అంతే కదా? ఏంటి చప్పలు కొట్టేస్తున్నారు? వెళ్ళిపోతాను. వన్స్ అగైన్ I would like to thank my dear friend, my soulmate. ఎప్పుడైనా రాత్రి 1 గంట 2 గంటలకు కూడా మాట్లాడుకునే నా మాహా, మై డియర్ మాహా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ రావ్ బహదూర్. అండ్ ఐ డోంట్ నో, దీన్ని అంటే కొలమానం లేదు నువ్వు నాకు రావ్ బహదూర్ ఇచ్చినందుకు. ఐ డోంట్ నో ఏ విధంగా నేను ఇది I'm indebted to you, and I love you to the core, and you know that. And నువ్వు జీవితంలో అనుకున్నవన్నీ నువ్వు సాధించాలి, ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు చేయాలి. అండ్ అంతే బస్సు, ఇంకా ఎక్కువ మాట్లాడదు కానీ తర్వాత మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్ అండ్ విల్ సీ యూ సూన్. ప్లీజ్, once again, like I've said, thank you each one of you for being here and for supporting us, and I'll remember you all. Thank you. Thank you so much, Satyadev Garu. Your journey is truly inspirational. Finally, the creative hero of Rao Bahadur, the director of brilliant films Care of Kancharapalam and Uma Maheshwara Ugrarupasya, tana originality to rootedness to industry ki oka breath of fresh air laga vachina Venkatesh Mahagarni stage మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్స్ రా.
థ్యాంక్స్ ఆర్కే. అందరికీ నమస్కారం. 17 ఏళ్ళు పట్టింది ఇలా ఒక ఈవెంట్లో నేను స్టేజ్ మీదకి, నా సినిమాకి సంబంధించిన ఈవెంట్లో నేను స్టేజ్ మీద రావడానికి 17 ఏళ్ళు పట్టింది. చాలా సినిమాలు మీరు తెలుసు, నేను డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుసు, ప్రొడ్యూస్ చేసిన సినిమాలు తెలుసు, కానీ ఏ సినిమాకి ఈవెంట్ చేసుకోలేదు. నేను ఈవెంట్ జరగలేదు, చాలా అనివార్య కారణాల వల్ల జరిగిన వాటికి నన్ను పిలవలేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ఎన్నో ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో డైరెక్ట్ చేశాను, టెలివిజన్ షోస్ డైరెక్ట్ చేశాను, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ నా సినిమాకి నా లైఫ్లో జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్. అండ్ దాంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు టైం తీసుకుని వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్, మై యాన్సిస్టర్స్, ఎవ్రీవన్. సో దర్ సంథింగ్ కాల్డ్, మనం చిన్నప్పటి నుంచి ఏదో సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరం చిన్నప్పటి నుంచి ఎన్నో డ్రీమ్స్ ఎన్నో పోగు చేసుకుంటాం. నేను అదవ్వాలి, ఇదవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి. కాకపోతే ఇంట్లో వాళ్ళు మన సామర్థ్యాన్ని గుర్తించకపోవటం వల్ల, మన స్నేహితులు మనల్ని చిన్న చూపు చూడటం వల్ల, చుట్టూ ఉన్న వాళ్ళు కించపరచడం వల్ల, అండర్ ఎస్టిమేట్ చేయటం వల్ల వాటిని ఎక్కడో చేసుకుంటాము. కానీ లోపల చాలా ప్రిపేర్ అవుతుంటాం, సైలెంట్గా ప్రిపేర్ అవుతుంటాం. ఆ ఒక డే, ఆ ఒకరోజు నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను అని చాలా సైలెంట్గా మనలో మనం ప్రిపేర్ అవుతుంటాం. అండ్ ఒకరోజు ప్రిపేర్ అయ్యి మనం ఎన్నో ఆహారనిశలు కష్టపడి ఎన్నో రోజులు నిద్రలు మానేసి, తిండిలు మానేసి కష్టపడి ఒకరోజు ఏదో చేస్తాం. కాకపోతే యూనివర్స్ ఇస్తుంది అంతా, అంటే అన్ని రోజుల పాటు, అన్ని సంవత్సరాల పాటు ఒక దాని గురించి, ఒక విషయం గురించి, ఒక విషయం నేను చెయ్యాలి, ఒక పని చెయ్యాలి అని మనం ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలన్నిటికీ యూనివర్స్ ఒకరోజు మనకి ఆన్సర్ ఇస్తుంది. ఒక మనం అనుకున్నది చేస్తాం. కాకపోతే రైట్ ఎగ్జాక్ట్లీ అట్ దట్ పాయింట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొస్తుంది మనకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎవరికి చూపించుకోలేక, లోపలున్న డ్రీమ్స్ని ఎవరికి చెప్పుకోలేక, లోపలున్న ఆలోచనలు, లోపలున్న ఎమోషన్స్ని ఎవరికి చెప్పుకోలేక అణుచుకుని ఉంటాం కదా. సడన్గా ఒకటి మనం అనుకున్నది చేసిన రోజున మనం దాన్ని నమ్మలేకపోతాం అనమాట. ఏంటి వీళ్ళందరూ నేను చేసిన పని గురించేనా గొప్పగా మాట్లాడుతుంది, ఏంటి నన్నేనా అప్రిషియేట్ చేస్తున్నారని ఈ యూనివర్స్ అంతా ఏకమైపోయి మనకు అన్నీ ఇస్తుంది. కానీ మనకు మాత్రం ఇంపోస్టర్ సిండ్రోమ్ అడ్డొచ్చి దాన్ని నమ్మటం మానేస్తాం. వీ డోంట్ బిలీవ్ ఇట్. అండ్ ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ అనుకున్నది సాధించి, ఇది సాధించింది నేనేనా, ఈ అప్రిషియేషన్ అంతా నాకేనా అనే అటువంటి ఆ డైలమాలో కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. ఇంపోస్టర్ సిండ్రోమ్లో కొన్ని ఇయర్స్ గడిచిపోతే ఒక్కొక్కసారి ఆ డైలమాలో మనం ఫేడ్ అవుట్ అయిపోతాం. అట్లాంటి ఒక మూమెంట్ నాకు వచ్చింది. ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ నేను కూడా అనుభవించాను. దాని నుంచి 5 ఏళ్ళకి మళ్ళీ నేను మీ ముందుకు రాబోతున్నాను. అయితే ఈ 5 ఏళ్ల పాటు ఏ రోజు కూడా ఇదంతా నిజం కాదు అని బతుకుతున్నా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది మన వైపు నుంచి చేసే ఒక క్రైమ్. ఇఫ్ యూ అచీవ్ సంథింగ్ అండ్ ఇఫ్ యూ కాంట్ బిలీవ్, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ వాట్ యూ అచీవ్డ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ దాన్ సూసైడ్. సో ఇట్ ఈస్ యాజ్ అ సోల్ యు ఆర్ డెడ్ అని అర్థం. సో దాని నుంచి రెజరెక్ట్ అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ a lot of strength, self-respect, self-esteem, and it took some time. It took significant time for me to bring back all my strength and stand in front of you today and bring this Rao Bahadur to you. So అటువంటి స్టేట్లో ఉన్న, అంటే ఆ ఇంపోస్టర్ సిండ్రోమ్ వల్ల అనగదొక్కపడుతూ ఉన్న వాళ్ళందరికీ ఒకటే, మీరు
ఆ క్రైమ్ని ఏదైతే మిమ్మల్ని మీరు అంచుకుంటున్నారో, మీరు ఏదైతే మీరు సాధించింది, మీ అచీవ్మెంట్, మీ అకంప్లిష్మెంట్స్ నిజం కాదని ఒక భ్రమలో, లేదంటే ఒక ఒక యూనో యూనో దాంట్లో బతుకుతున్నారో, అణుచుకుని బతుకుతున్నారో, ఇదంతా కాదు, నిజం కాదు, నా చుట్టూ నాకు జరుగుతుంది నిజం కాదని, వాళ్ళందరికీ కూడా get your strength, have self-respect, have self-esteem, and resurrect from your lives. You're already there, you're not just realizing it. That's it. Number one. Number two, coming to the film, ఈ సినిమా 5 ఏళ్ళు పట్టింది. ఎస్, 5 ఏళ్ళు పట్టింది. 2020లో ఈ సినిమా తయారైంది, కథ తయారైంది. తర్వాత సత్య అన్నట్టు ట్రావెల్ చేస్తూ దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉన్నాను. ఆ ట్రావెల్ చేసిన దేనికంటే కథ రెడీ అయింది, కానీ ముందుకెళ్దాం అంటే చాలా అడ్డంకులు వస్తున్నాయి. ఒకసారి వేరియస్ రకాల అడ్డంకులు. నేను అంటే వాటిని స్ట్రగుల్స్ అని చెప్పదలుచుకోవట్లేదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అని నేను భావిస్తున్నాను. బట్ 70 నరేషన్లు ఇచ్చుంటాయి ఈ కథని, 70 నరేషన్లు ఇచ్చుంటాను. ఎన్నో ఈమెయిల్స్, ఎంతోమందిని కలిసి ఉంటాను ఈ సినిమా చేయడానికి. బట్ ఫైనల్లీ ఆఫ్టర్ 4.5 years అయితే నేను ఒక పాయింట్కి వచ్చేసాను వేర్ ఓకే, మనం యాక్సెప్ట్ చేయాలి, కొంచెం మనం దీన్ని పక్కన పెట్టి వేరే ఏదైనా చేద్దాం, కొంచెం పైసలు సంపాదిద్దాం, కొంచెం డబ్బులు సంపాదిద్దాం, కొంచెం మళ్ళీ జనాల్లోకి వెళ్దాం అని చెప్పేసి దీన్ని ఇంకా పక్కన పెట్టేద్దాం అనుకుంటున్న రోజున నాకు ఉదయం 5:45కి నేను ఎర్లీగా లేస్తాం మొదలుపెట్టాను. అదే దోస్ ఆర్ ఆల్ ద ప్రిపరేషన్స్ దట్ ఐ వాస్ డూయింగ్ ఆల్ దిస్ 5 years. 5:45కి నాకు అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం ఆయన నాతో మాట్లాడారు. మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత నాకు అనుకోకుండా 5:45కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ శ్రీ కీరవాణి గారి నుండి. ఆయన చాలా మాట్లాడారు ఆ రోజు. చాలా చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను. చాలా మాట్లాడారు, వేరియస్ ఫిల్మ్స్ గురించి మాట్లాడారు. ఆయన అప్పటికి సినిమా ఒకసారి మొదలయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఒక 2-3 నెలలు అయింది అది వెనక్కి వెళ్ళి. ఇది ఇంకా పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను. నా టీం మాత్రం నన్ను నమ్మి అలా కూర్చుని ఉన్నారు. ఆయన ఫోన్ కాల్ చేసి చాలా మాట్లాడారు. దాంట్లో లాస్ట్గా ఆయన చెప్పింది, మళ్ళీ నీ సినిమా చూడాలని ఉంది, ఓ సినిమా తీవయ్యా అని చెప్పేసి అన్నారు. మీరు నమ్మరు, యాదృశ్చికంగా ఆయన ఫోన్ పెట్టారు. ఒక 6:15 దాకా 6:30 దాకా అట్లా మాట్లాడుకున్న తర్వాత ఆయన ఫోన్ పెట్టారు. ఆ రోజు మధ్యాహ్నం 11-12 గంటలకి అనురాగ్ ఫోన్ చేశారు. అనురాగ్ ఫోన్ చేసి శరత్ని కాల్లోకి తీసుకుని ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఇద్దరు మనం ఈ సినిమా చేస్తున్నాం బ్రో, మీరు ఇంకా స్క్రిప్ట్ చదవలేదు, రేపు స్క్రిప్ట్ పంపించండి, సినిమా చేస్తున్నాం ఇప్పుడు స్క్రిప్ట్ పంపించండి అని చదివేసి 1 డేలో మళ్ళీ వస్తాం కలుస్తాం అని చెప్పేసి అన్నారు. స్క్రిప్ట్ పంపించాను, చదివి 1 డేలో వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా there are many events that I could speak about what happened after that. Thank you very much, Sharad. Thank you very much, Anurag. You guys were after lot of efforts, you guys were you guys have become my believers for this film, and thank you very much. ఇది ఇలా ఉండగా ఇలాంటి సినిమాని మౌంట్ చేయటం, ఓకే చేసేద్దాం అనుకోవడం చాలా చాలా ఈజీ. ఇలాంటి ఒక సినిమాని చేయటం, ఎందుకంటే దీనికి ఒక చరిత్ర ఉంది, 4.5 ఏళ్ళ చరిత్ర ఉంది. అది జరగక ఆగి కుంటుతున్న చరిత్ర ఉంది. సో అట్లాంటి టైంలో వీళ్ళు వచ్చి దాన్ని మనం చేద్దాం అని అన్నాం. కానీ ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా ఒక చోటకి వీ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీ ఫోర్స్ టుగెదర్. సో అవెంజర్స్ అలాగా నా 5 అవెంజర్స్ నాకు అసెంబ్ల్ అయ్యారు. ఒకటి శరత్, ఒకటి అనురాగ్ అయితే, నెక్స్ట్ మహేష్ బాబు గారు, నేను నమ్రత గారు, మహేష్ బాబు గారు. నమ్రత గారు, మహేష్ బాబు గారు శరత్ ఒకరోజు ఫోన్ చేసి నమ్రత గారికి ఒకసారి నరేషన్ ఇద్దామంటే నేను కూడా ఎక్సైట్ అయ్యాను. వి వెంట్ అండ్ దట్ డే ఐ నెరేటెడ్ యాజ్ శరత్ సెడ్ 6 hours నెరేట్ చేశాను. ఆమె 6 hours ఎంతో పేషెంట్గా మొత్తం ఇన్ డీటెయిల్ విన్న తర్వాత ఒక 2 గంటల సేపు ఆమె దాన్ని డిస్కస్ చేశారు. అంటే ఆమె ఎంత కీన్గా నెరేషన్ విన్నారంటే, ఇంక్లూడింగ్ స్మాలర్ డీటెయిల్స్, షీ యాక్చువల్లీ discussed everything after the narration, and I felt really happy that someone actually picked all the nuances in the film and understood it. And right away after the narration she gave me
యూనో గో హెడ్ అండ్ నెక్స్ట్ డే నాకు ఒక చెక్ ఇచ్చారు విచ్ వాజ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వాజ్ లైక్ చెక్ పట్టుకున్నప్పుడు షివర్ అవుతుంది షివర్ అయ్యాను నేను ఆ చెక్ పట్టుకున్న చాలా రోజుల తర్వాత చెక్ వచ్చింది. సో దెన్ వీ స్టార్టెడ్ ద ఫిలిం. అయితే ఇది ఎంత కాదన్న మహేష్ బాబు గారు తర్వాత మహేష్ బాబు గారు ఆ కథ గురించి విన్నారు, తర్వాత అనురాగ్ అండ్ శరత్కి ఆయన కూడా గో హెడ్ చెప్పగానే వీ స్టార్టెడ్ ద ఫస్ట్ షెడ్యూల్. సో ఇలాంటి ఫిలిమ్స్ చేసేటప్పుడు మల్టిపుల్ లెవెల్స్లో మెనీ హర్డల్స్ వస్తాయి. అలాంటి ఒక హర్డల్ మాకు కూడా వచ్చింది. ఆ టైంలో అవుట్ ఆఫ్ ద బ్లూ, అంటే ఎక్కడో ఆకాశ రామన్న వార్త వినబడినట్టు ఇక్కడ అవసరం ఉన్నట్టుంది, నేను వస్తున్నా అన్నట్టు ఒకరోజు గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఆయనకు ఒక అరగంట నెరేషన్ ఇచ్చాను, అందరికీ ఫుల్ నెరేషన్ ఇచ్చాను. ఆయనకు ఒక అరగంట నెరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన సింపుల్గా ఓ 2-3 నిమిషాల్లో ఇదండి 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 ఇదానికి ఇది ఇంతే కదండి కదా, బాగుందండి, అద్భుతంగా ఉంది, నేను పెడుతున్నా అని చెప్పేసి ఆయన ఇన్వెస్ట్ చేశారు ఫిలింలో. అండ్ అక్కడి నుంచి ఆయన ఇన్వెస్ట్మెంట్ ఆల్సో ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద హోల్ ప్రొడక్షన్ ప్రాసెస్. అండ్ ఆయన రావడంతో ఇంకా సునాయాసంగా ఇంకా సున్నితంగా మా బండి కదలటం మొదలైంది. అండ్ వీ నెవర్ లుక్ బ్యాక్ అగైన్. సో వీళ్ళందరూ కూడా మహేష్ బాబు గారు, నమ్రత గారు, శరత్, అనురాగ్ అండ్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆర్ మై 5 అవెంజర్స్. ఆ అవెంజర్స్ అసెంబ్ల్ అయ్యి ఈ సినిమా మొదలైంది. సో ఇది ప్రొడక్షన్ సైడ్ అయితే, ఆన్ ది అదర్ సైడ్ ఈ సినిమా చాలా మందికి చెప్పాను నేను, చాలా నెరేట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్, బట్ వాళ్ళు నాకు చాలా నేర్పించారు. వాళ్ళందరూ కూడా చాలా నేర్పించారు. నా లైఫ్కి లైఫ్లో కావాల్సిన చాలా విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒక్క నెరేషన్కి పిలిచే ఒక మనిషిని, మై సత్యదేవ్ ఫోన్ చేసి, సత్య వీఆర్ స్టార్టింగ్, నేను ఒకసారి మళ్ళీ కథ చెప్తాను, ఎప్పుడో 3-4 ఏళ్ళ క్రితం చెప్పాను కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తాను కదా అని చెప్పేసి అంటే, సత్య ఎప్పుడు ఆయనకు ఒక థింగ్ ఉంటుంది, ఆఫీస్లోకి రాగానే నా రూమ్లోకి వచ్చే ముందు కథ ఓకే ఇప్పుడు చెప్పు. సో అలాగా రూమ్లోకి రాకముందే కథ ఓకే అంటాడు. వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఆ డిసిషన్ ఏదైతే ఉంటుందో రూమ్ బయట అది మారదు. అండ్ ఏ రోజు కూడా నేను ఏమనుకుంటున్నానో అది తీయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు సత్యతో. అండ్ ఇన్ అ వే క్రియేటివ్ సోల్మేట్స్ చాలామంది ఉంటారు. సత్య ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రియేటివ్ సోల్మేట్స్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే చాలా నెరేషన్స్ ఇచ్చా, వాటి డీటెయిల్స్లోకి వెళ్తే సత్య గొప్పతనం ఏంటనేది ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. బట్ లేటర్ ఆన్ వాటిని డిస్కస్ చేసుకుందాం. బట్ కమింగ్ టు సత్య, 5 గంటల సేపు ఆయన చాలాసేపు నా గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. మనం ఇద్దరం ఒకరోజు మనం ఓన్లీ స్పెషల్ ఈవెంట్ పెట్టుకుందాం మన ఇద్దరి కోసం. సో సత్య 5 గంటల పాటు ఆయన ఇబ్బంది పడ్డారు. ఫస్ట్ డే అని అన్నారు 85 రోజులు చేయాలి ఇలాగే అని చెప్పేసి అంటే కంగారు పడ్డా అన్నారు. కానీ 85 డేస్, ఇప్పుడు 82 డేస్ చేసాము. నాకు తెలిసి ఒక 3 or 4 days వి డింట్ హ్యావ్ సత్య స్పాట్ లేదు. 3 or 4 days. రెస్ట్ 75+ days సత్య లేకుండా షూట్ లేదు. 75+ daysలో ఆల్మోస్ట్ 65 days రోజు మార్నింగ్ 5 o'clock వచ్చి 5 గంటల సేపు కూర్చుంటే ఆ లుక్ తయారవుతుంది. 5 గంటల సేపు కూర్చుని చోట నుంచి కదలకూడదు. మనం 10 నిమిషాలు కూర్చుంటే అయ్యా అటు ఇటు అంటాం, అటు 2 అడుగులు వేస్తాము. కానీ కూర్చున్న చోట నుంచి 5 గంటలు కదలకుండా 65 రోజుల పాటు మేకప్ వేయించుకున్నారు. అంత మేకప్ వేసుకున్న తర్వాత వచ్చి కసుబుస్సులు ఉంటాయి, చిరాకు పడతారు, ఒక టేక్ 10 టేకులు, ఇట్లాంటి చాలా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. కానీ నాకు తెలిసి దేర్ వర్ సీన్స్. సత్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సపోర్ట్. ఆయన మొదటి 5 టేకుల్లోనే అద్భుతంగా చేసి ఉంటాడు. నాకు ఇంకేదో కావాలి, ఆ ఇంకేదో కోసం ఒక 30 టేకులు చేసిన షాట్లు కూడా ఉంటుంది దీంట్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ అలాగ చేసిన మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్కి ఒక్క ప్రత్యేకత ఏముంటుందంటే సింగిల్ షాట్స్. అవన్నీ సింగిల్ టేక్లో ఉన్నవి, లాంగ్ సింగిల్ టేక్స్వి. ఇంకేదో కావాలి అని అన్నప్పుడల్లా ఎక్కడ వెనకాడకుండా 30 టేకులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. నీలాంటి యాక్టరు
నీలాంటి యాక్టర్ యాక్చువల్లీ మా మధ్యలో ఉంటాం మా అదృష్టం సత్య. ఐఎమ్ రియలీ, నేను ఇదేమి ఆయన నా స్నేహితుడని కాదు, మేమిద్దరం ఒకరినొకళ్ళు యూనో ఎత్తిపొడుచుకుంటాం కూడా. ఆయన నా స్నేహితుడని కాదు, హీ లిటరలీ ఐఎమ్ వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ అన్ యాక్టర్ లైక్ యూ సత్య. యూనో నువ్వు యాక్టర్గా ఉన్న ఎరాలో నేను డైరెక్టర్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. యా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పర్సన్ ఈజ్ దీపా. యూ ఆర్ సచ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అండ్ అంటే ఈ ప్రయాణంలో we became very good friends, and you supported whenever there are many emotional lows, you were always there, you supported me. And coming to your performance, ఈ అమ్మాయిని అందరూ గుర్తుపెట్టుకోండి అని అందరూ అంటుంటారు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి అని. బట్ నిజంగా ఈ అమ్మాయిని గుర్తుపెట్టుకోండి. ఈమె ఏం చేసింది అనేది నేను ఎక్కువ రివీల్ చేయలేను. మీరు చూస్తున్న విజువల్స్ వరకు రివీల్ అవుతున్నాయి, కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత there is a lot that you will see on screen, and especially in the second half or towards the end of the film, whatever she has done is phenomenal. I mean, it's I don't know whether ఇంకొక యాక్టర్స్ కనుక అయ్యుంటే అటువంటి అంత ఎమోషనల్ సీన్స్లో ఎలా చేసి ఉండేవాళ్ళో నేనైతే ఊహించలేకపోతున్నా. ఎందుకంటే నా ఊహకు కావాల్సింది ఆమె చేసేసింది, నా ఊహలో ఉన్నది దానికన్నా మించి చేసేసింది. సో ఇంకెవరు అటువంటి పర్ఫార్మెన్స్ చేయగలరు ఆ పర్టికులర్ సీన్స్లో అనేది నేను ఇంకా ప్రస్తుతానికైతే ఊహించలేకపోతున్నాను. ఎవరైనా చేసి చూపిస్తే కనుక తెలుసుకోగలను. యా, దీపా, యూఆర్ అ ఫెనామినల్ యాక్టర్స్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ యాజ్ మై హీరోయిన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దీపా రావడానికి కూడా మెనీ హర్డల్స్ ఆ హర్డల్స్ అన్నిటినీ దాటుకుని వీఆర్ స్టిల్ టుగెదర్ యాజ్ అ టీమ్, యాజ్ టీమ్ మెంబర్స్, అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ యూ యాజ్ మై హీరోయిన్ in this film. Yeah. There are many other wonderful actors. Bala ma'am, I love you. And Vikas, you're a phenomenal actor, man. You're not here today, but later events lo and also cinema lo ninnu చూసిన రోజున ఎవడ్రా ఇన్ని రోజు ఎలా మిస్ అయ్యాం మనం. చాలా సినిమాల్లో చేశాడు, చాలా సినిమాల్లో మీరు చూసిన సినిమాల్లో చేశాడు. అర్రే మేకప్ తీస్తే అర్రే ఇతనా అని గుర్తుపట్టేటువంటి ఒక యాక్టరు. మేకప్ వేస్తే అసలు అతను వికాస్ అని ఎవరు గుర్తుపట్టలేరు. బహుశా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు కూడా గుర్తుపట్టరేమో అది వికాస్ అని చెప్పేసి. అండ్ హీస్ అ ఫెనామినల్ యాక్టర్. అండ్ బాలా మ్యామ్, యు ఆర్ అ గ్రేట్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్. మీరు వికాస్ అండ్ బాలా మ్యామ్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు పొట్ట చెక్కలేదట్టు నవ్వుతారు కొన్ని సీన్స్లో అయితే. అంటే ఇంకా వాళ్ళిద్దరు అంటే ఒక్కొక్కసారి వద్దులేండి కొన్ని మాటలు మనం అంటే ఇట్స్ హీరోయిన్కి కెమిస్ట్రీ ఉండటం వేరు. ఈ రెండు క్యారెక్టర్స్ కెమిస్ట్రీ చూసి నేమే చాలాసార్లు నవ్వుకోలేక చచ్చిపోయాం అనమాట. యూ గైజ్ నెయిల్డ్ ఇట్ మ్యామ్. ప్రణయ్, being a first-time actor, Pranay also showed a wonderful performance. Like he did a wonderful performance in the film. And Pranay, you have a long way to go. I hope you will get more and more opportunities, and you will have a great career as an actor going forward. And there are many other wonderful actors in the film. Chaitanya, Chanakya Tejas, and most and very important actor, one of my favorite actors when I was a child, Anand Bharti garu. Dongalo ఇద్దరు హీరోలు ఉంటారు, ప్రశాంత్ గారు, ఆనంద్ భారతి గారు, ఇఫ్ యూ రిమెంబర్. సో ఆనంద్ భారతి గారు ప్లేడ్ ద పోలీస్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ యూ గై సార్, ఈజ్ అనదర్ క్యారెక్టర్. అంటే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ని మనం కొన్నాళ్ళ పాటు గుర్తుపెట్టుకుంటాము. నేను మామూలుగా డిఫైన్ చేస్తున్నాను. ఆయన కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అండ్ ఐ విష్ యూ ఆర్ హియర్ సార్, బట్ వీ విల్ సెలబ్రేట్ మోర్ ఈవెంట్స్. అండ్ ఐ లవ్ యూ సో మచ్. యు ఆర్ ఫెనామినల్ యాక్టర్ సార్. మణిరత్నం గారు సినిమాలో హీరో, నా సినిమాలో యాక్ట్ చేశారని నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో యాక్టర్స్ అందరూ కూడా వండర్ఫుల్. అండ్ అండ్ ఆల్సో కిరణ్, అరే నువ్వు కొమ్ములు వచ్చాయంటే మాత్రం నేనే ఇరిచేస్తా, అర్థమైందా? వాడిని అసలు మీరు ఎంత సెలబ్రేట్ చేసుకుంటారంటే, నేను ఈ సినిమాని నా ఇంటర్నేషనల్ క్రియేటివ్ కన్సల్టెంట్స్ కొంతమందికి చూపించాను. అందరు యాక్టర్స్ గురించి
అద్భుతంగా మాట్లాడుతున్నారు. సత్య అండ్ దీప వీళ్ళ పర్ఫార్మెన్స్ని షేక్స్పియరన్ డెప్త్ ఉంది వీళ్ళ పర్ఫార్మెన్సెస్లో అన్నారు. వీళ్ళందరితో సమానంగా ఆడిని చాలా మెచ్చుకుంటున్నారు, వాడి పర్ఫార్మెన్స్ని చాలా మెచ్చుకుంటున్నారు. ఆడు బుడతలాగా ఇంత ఉంటాడు, కానీ మీరందరూ ఆశ్చర్యపోతారు, అమ్మ ఎలా ఈడ ఎంత ఉన్నాడు, ఈడు ఎలా చేశాడు ఇటువంటి పర్ఫార్మెన్స్ అని ఆశ్చర్యపోతారు. అండ్ ఆల్సో హాయ్ గౌరీష, ఆమె కూడా వన్ ఆఫ్ వెరీ గుడ్ యాక్టర్స్, థియేటర్ యాక్టర్. ఆమె కూడా ఈ సినిమాలో షైన్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద మ్యూజిక్, ద యాక్చువల్ సెలబ్రేషన్ ఆఫ్ టుడే. స్మరణ్ నాకు నేను ఒక అమెజాన్ ప్రైమ్ ఎపిసోడ్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కావాలి ఎవరైనా అని చెప్పేసి అన్నప్పుడు స్మరణ్ని నాకు తగిలించారు. యాక్చువల్లీ స్మరణ్ నాకు తగిలించారని అంటున్నారు, కానీ స్మరణ్ ఈడెందుకు తగులుకున్నాడు అనుకుంటాడేమో ఎక్కడ. సో స్మరణ్ యాక్చువల్లీ మ్యూజికల్ సోల్మేట్. సో ఆ రోజు ఆ ఎపిసోడ్కి తను మ్యూజిక్ చేసిన తర్వాత ఐ క్లియర్లీ ఫెల్ట్ ఐ ఫౌండ్ మై మ్యూజికల్ సోల్మేట్. అండ్ దాని తర్వాత మార్టిన్ లూథర్ కింగ్, నేను ప్రొడ్యూస్ చేసిన మార్టిన్ లూథర్ కింగ్కి మ్యూజిక్ చేశాడు, వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకి నేను స్మరణ్కి నరేషన్ ఇచ్చాను. నరేషన్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట సేపు మ్యూజిక్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది అని మాట్లాడుకున్నాం. ఈయన వెళ్ళాడు, ట్యూన్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, మేబీ వన్స్ ఆర్ ట్వైస్ వీ హ్యాడ్ టు డిస్కస్ అ లిటిల్ మోర్ అబౌట్ ద ట్యూన్. అసలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బీజిఎం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ స్పాట్ ఆన్. అండ్ స్మరణ్ అతిశయోక్తి కాదు, మణిరత్నం గారికి ఏఆర్ రెహమాన్ ఎలాగో నువ్వు నాకు అలా. గోయింగ్ ఫార్వర్డ్ యు ఆర్ గోయింగ్ టు బి సెలబ్రేటెడ్ లైక్ ఎనీథింగ్. అంటే ఈ సాంగే ఒక నిదర్శన దానికి. మీరు వినుంటారు, ఇక వినబోతున్నారు. ఈ సాంగే దానికి ఒక ఎగ్జాంపుల్. చాలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు స్మరణ్ నేను. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, కార్తిక్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, నా అసోసియేట్ ఎడిటర్ రఘు, అండ్ దెన్ సౌండ్ డిజైనర్ అశ్విన్, everyone who contributed their efforts, their creativity into this film. Shravan, choreographer, one of the best choreographies ఈ ఇయర్ మీరు చూడబోతున్నారు. 2 సాంగ్స్, ఆ 2 సాంగ్స్ శ్రవణ్ కంపోజ్ చేశారు. అండ్ యునో మై పోస్టర్ డిజైనర్స్, ఎల్లో టూత్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. కిస్ ఫ్రమ్ హైదరాబాద్ టు కొచ్చి. అండ్ మై rest of the crew, everyone, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మై ప్రొడక్షన్ టీమ్, దినేష్, యూ ఆర్ మై చిన్న డాన్. నేను ఎవరైనా ఏదైనా సమస్య వస్తే డాన్కి ఫోన్ చేస్తారు, నేను దినేష్కి ఫోన్ చేస్తాను, ఏ బ్రో ఎక్కడ. సో దినేష్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. మై ప్రొడక్షన్ డిజైనర్ రోహన్ సింగ్. రోహన్కి నాకు ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది రోజు. ఎవ్రీడే వి బోత్ ఆర్ లవర్స్ అనమాట. సో మా ఇద్దరికి ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. బట్ రోహన్, మేము లవ్ స్టోరీ అన్నాక ఉంటాయి, ప్రేమ ఉంటుంది, కసుబుసులు ఉంటాయి, ఇలా గిల్లుకుంటాము, అన్నీ ఉంటాయి. కానీ ఏది ఉన్నా కూడా రోహన్ ఇంతకుముందు మార్టిన్ లూథర్ కింగ్కి ప్రొడక్షన్ డిజైన్ చేశాడు. అండ్ ఈ ఫిల్మ్ కూడా తనే ప్రొడక్షన్ డిజైనర్. మా మధ్యలో ఏమి లవ్ స్టోరీ నడిచినా అది సినిమాలో మీరు ఏమైతే చూస్తున్నారో, ఆ సినిమాలో ఏవైతే సెట్స్ చూస్తున్నారో, ఆర్ట్ డైరెక్షన్ చూస్తున్నారో, ప్రొడక్షన్ డిజైన్ చూస్తున్నారో, మా లవ్ స్టోరీ ఆ ప్రొడక్షన్ డిజైన్కి అంకితం. సో ఐఎమ్ డెడికేటింగ్ మై లవ్ స్టోరీ టు దట్ ప్రొడక్షన్ డిజైన్. ఝాన్సీ, మధ్యలో రోహన్కి నాకు చాలా స్ట్రెస్ ఎక్కువైన టైంలో థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ అండ్ హెల్పింగ్ అస్ వెనకాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జగన్, నవీన్, మై ప్రొడక్షన్ టీమ్, థ్యాంక్ యూ గైస్. నా నరకం అనిపించారు, బట్ ఐ హోప్ అదంతా పే ఆఫ్ అవుతుంది ఈరోజు సినిమాలో. అండ్ కమింగ్ టు మై డైరెక్షన్ టీమ్, రాజేష్, నాతో ఎప్పటి నుంచో ఉన్నావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీ ఎఫర్ట్స్ నువ్వు అంటే నా ప్రెషర్ అంతా ఎలా మింగి అలా వెళ్ళి నవ్వుతూ చెప్తూ ఉంటాడు అందరికీ, థ్యాంక్స్ రా. అండ్ జయ, ఆ మేకప్ ఏదైతే 5 గంటల పాటు మేకప్ చేస్తారో, సత్య 5ంటికి వస్తే జయ ఓ పావుగంట ముందు రావాలి, వాళ్ళందరినీ అరేంజ్ చేసుకుని సత్యకి ఆ మేకప్ అంతటిని దగ్గరుండి ఆ చిన్న చిన్న డీటెయిల్స్. ఈరోజు మీరు
మేకప్ చూసినప్పుడు ఆ అటెన్షన్ టు డీటెయిల్ అదంతా కూడా కొంచెం జయ పెట్టిన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దాంట్లో. అండ్ మై మేకప్ ఆర్టిస్ట్ ఆరాత్రిక అండ్ మై హెయిర్ స్టైలిస్ట్ లక్కీ. థ్యాంక్ యూ గైజ్, యూ గైజ్ ఆర్ వండర్ఫుల్. అండ్ Apu, you joined in the middle of the film, but you have become a very important team member in Mahayanare. Thank you so much. నాకు ఒక్కొక్కసారి చాలా గర్వంగా ఉంటుంది అప్పుని, జయాని, అలాగే సుమాని, నా ఫీమేల్ టీం ఎవరైతే ఉన్నారో, విమెన్ టీం ఎవరైతే ఉన్నారో నా టీంలో వాళ్ళని చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. నేను చాలా ధైర్యంగా వీళ్ళ మీద నేను రిలై అవ్వగలను అనిపిస్తుంది. ఏదైనా పని ఉంటే కనుక నేను చెప్పేసి ఒక్కొక్కసారి నేను స్ట్రెస్ ఉన్నప్పుడు నా విమెన్ టీం మీద ఎక్కువ రిలై అవుతా. బికాజ్ వాళ్ళకి కొంచెం ఆ అటెన్షన్ టు డీటెయిల్, ఆ ఫోకస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పు. అండ్ ధృవ, నువ్వు కూడా మధ్యలో వచ్చావు. నాకు తెలిసి ధృవ ఈ సినిమా తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ టేక్ కేర్ చేయాలంటే వద్దురా, నాకు వద్దు, ఇక్కడ పారిపోతాడు. సో అలాగే ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత విఎఫ్ఎక్స్ టేక్ కేర్ చేస్తున్నాడు. సో చచ్చిపోతున్నాడు అనమాట. అండ్ వీటన్నిటి మధ్యలో క్యాండిల్స్ వెలిగిమని చెప్పు నాకు నుంచి అరుస్తుంటే అటు ఇటు పరిగెత్తి క్యాండిల్స్ వెలిగించండి అని అంటున్నాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ధృవ, థ్యాంక్స్ ఫర్ హూ యూ ఆర్. అండ్ హీ సచ్ అ స్వీటెస్ట్ గాయ్ ఐ హావ్ ఎవర్ మెట్. థ్యాంక్ యూ. అండ్ వెంకీ, వాడు నా పేరు బలం అనమాట మా ఇద్దరికి. వెంకీ వాడు ఒక్కొక్కసారి నేను 23 ఏళ్ళప్పుడు 22 ఏళ్ళప్పుడు ఎలా చేస్తుంటానో పని అట్లా చేస్తాడనమాట వాడి పని. వాడు కంటిన్యూటీ చూస్తుంటాడు అనమాట. వాడికి ఏ చిన్నదున్నా కూడా వచ్చి ఒక్కొక్కసారి షార్ట్ ఆల్మోస్ట్ అద్భుతంగా వస్తుందనగా, సార్ అది మిస్సింగ్ అని చెప్పేసి అంటాడు. చచ్చినట్టు నేను మళ్ళీ తీయాల్సింది. అంటే నాకున్న ఆ దురదకి వాడికి సెట్ అయ్యింది బాగా. వచ్చేది అనగానే మళ్ళీ 1 more అంటాం. సత్యానో దీపానో వీళ్ళందరూ అద్భుతంగా నటించుంటారు. ఎందుకు వన్ మోర్ అనుకుంటాడు. దాని అంతటికి రీజన్ నేను కాదు, వెనకాల ఆడొచ్చి సార్ అది మిస్సింగ్ అని చెప్పేసి అంటుంటాడు. సో వెంకీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ ఈ సినిమాకి పనిచేసిన కొంతమంది ఏడీస్, ప్రణీత్ అండ్ కేశవ్, యూ గైస్ డిడ్ వండర్ఫుల్ జాబ్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను సినిమా తీయకముందు ఇది నా 17th year ఇన్ ఫిల్మ్. చాలా ఎప్పుడో బాల కార్మికుడిగా వచ్చాను నేను సినిమా ఇండస్ట్రీకి. సో 17 yearsలో నా బిగినింగ్ 8 years వాజ్ ఇన్ టెలివిజన్ షోస్కి కో డైరెక్టర్గా, లైన్ ప్రొడ్యూసర్గా చేస్తుండేవాడిని అండ్ డైరెక్ట్ చేస్తుండేవాడిని ఇటువంటి ఈవెంట్స్ని. రమేష్ అన్న ఒక్కసారి లేగన్నా, అక్కడ ఒక 200 టాక్ బ్యాక్లు చెవి చుట్టూ చుట్టుకుని నిలబడి ఉంటాడు. రమేష్ అన్న నేను చాలా చిన్నపిల్లడు. నేను టెలివిజన్లో జాయిన్ అయినప్పుడు బయటలు తీసుకోవడానికి నాతో పాటు ఒక చిన్న వ్యాన్లో చాలామంది హీరోల్ని నేను రమేష్ అన్న వెళ్ళి బయటలు తీసుకుంటున్నాను. అన్న ఇన్ని రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీతో కలిసి పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉందన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు తర్వాత యూవీ మీడియా, వెంకట్ గారు, సుశాంత్, బ్రహ్మారెడ్డి గారు ఎంత సపోర్ట్ చేశారంటే మధ్యలో ఒక్కొక్కసారి ఎంటరైడ్ అని చెప్పేసి చిరాకు వచ్చుంటుంది. కానీ కూడా ఈరోజు ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా జరిగిందంటే వాళ్ళు ముఖ్య కారకులు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యూవీ మీడియా మొత్తం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీశేఖర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ సినిమాకి మీరు పిఆర్ఓస్ అండ్ నవ్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 8-9 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ కొలాబరేట్ అవుతున్నాం. ఈ సినిమాకి మీరు పిఆర్ఓస్గా చేస్తున్నారు. ఐ హోప్ యూ ఆల్ విల్ టేక్ దిస్ ఫిల్మ్, యూ బోత్ విల్ టేక్ దిస్ ఫిల్మ్ టు ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఖరిగా ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు ఆయన విష్ణుతేజ తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా వాడు ఆద్విక్, వీళ్ళందరూ కూడా నాగ్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ కదా, వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. మేమందరం కలిసి ఒకటి చేసాం సినిమాలో. అదేంటనేది మీరు థియేటర్కి వచ్చి చూస్తేనే థియేటర్కి వచ్చి చూస్తే మీరు డెఫినెట్లీ ఐ హోప్ వీఆర్ గోయింగ్ టు మెస్మరైజ్ దెమ్, రైట్? యా. సో వీళ్ళందరూ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, మై యాన్సిస్టర్స్. సో ఐ మీన్ లైక్ మిగతా అన్నీ కూడా థియేటర్లో రివీల్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.
వీళ్ళందరూ ఫస్ట్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ దీస్ గైజ్ ఆర్ ఫస్ట్ టైమర్స్ ఆన్ అ ఫిల్మ్ సెట్. Am I wrong? Am I right? First timers on film song. And I'm so sorry guys, there were days where they actually had to stand, not even sit. Stand for 3 shifts. 6 o'clock in the morning till 6 o'clock in the morning. 3 shifts నిలబడిన రోజులు కూడా నిలబడే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ ఆల్ ద పేషెన్స్. అండ్ ఆల్సో అంటే మేమందరం కూడా సినిమా ఇండస్ట్రీలో నలిగి ఏదో ఒక రకంగా అంటే మేము టైం పెట్టకపోతే మాకు ఉండదు. మీకు అలా కాదు, మీరు వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి మీరు వచ్చి ఎంతూజియాజంతో వచ్చి మేము విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ సెట్ అని చెప్పేసి వచ్చి ఆకలేస్తున్నా నిద్ర వస్తున్నా మీరు చేయాల్సిన అవసరం లేదు, మరుసటి రోజు ఎక్కొట్టేసేయచ్చు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షోయింగ్ పేషెన్స్ అండ్ ఆల్సో ఆల్ దట్ లవ్, all the responsibility that you took for creating those particular scenes which I am right now not revealing anything about. Thank you very much guys. And Jagan, Naveen, అందరు కవర్ అయ్యారా? ఎవరైనా మిస్ అయ్యారా? శిల్ప, యా, ఓ మై గాడ్, శిల్ప నేను ఈ డైరెక్షను ఇటు అన్నీ చూసుకోవటం వల్ల కొన్ని మిస్ అయ్యా. ఐ థింక్ షీ ఈస్ ద there are 2 people I have to talk about అండి. వన్ ఈజ్ శిల్ప. డే 1 నుంచి అంటే 5 సంవత్సరాల నుంచి ఈ సినిమాలో నాతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దట్ ఈజ్ నెంబర్ 1 శిల్ప, మై కాస్ట్యూమ్ డిజైనర్. అసలు ఈ కాస్ట్యూమ్స్ అసలు హైదరాబాద్లో కాస్ట్యూమ్ డిజైనరేనా ఈ డిజైన్ చేసింది అని చాలామంది నన్ను అడిగారు. బాంబే నుంచి తెప్పించారని. నేను చెప్తున్నాను, అటెన్షన్ టు డీటెయిల్ ఫోకస్ ఉంటే మనం ఎక్కడి నుంచి ఎవరిని ఇంపోర్ట్ చేసుకోవసరం లేదు. తెలుగులో ఉన్నంత ఎఫిషియెంట్ ఆర్టిస్ట్స్, డిజైనర్స్ చాలామంది ఉన్నారు. మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ టాలెంటెడ్ కాస్ట్యూమ్ డిజైనర్స్, ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ ఈజ్ శిల్ప. థ్యాంక్ యూ శిల్ప ఫర్ వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ there is one more person, Pooja Kolluru. ఆమె నా దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా ఏ వేళ ఎందుకు జాయిన్ అయిందో ఈ సినిమాకి జాయిన్ అయ్యారు ఆమె అసోసియేట్ డైరెక్టర్గా. నేను ఆమె లోపలికి రాగానే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను, కానీ ఆమె లోపలికి వచ్చి నాకు స్టోరీ నెరేట్ చేయండి, ఆ తర్వాత ఇంటర్వ్యూ చేద్దాం. నాకు స్టోరీ నెరేట్ చేయండి, నాకు నచ్చితే ఇంటర్వ్యూ ఇస్తానన్నారు ఆవిడ. సో నేను ఆమెకి స్టోరీ నెరేట్ చేస్తే షీ లవ్ ద ఫిల్మ్, షీ లవ్ ద స్టోరీ, అండ్ దెన్ షీ గేవ్ ద ఇంటర్వ్యూ అనమాట. దెన్ ఐ హ్యాడ్ హర్ యాజ్ మై అసోసియేట్ డైరెక్టర్ 5 years ago. దాని తర్వాత ఆమె డైరెక్టర్ అయిపోయారు. ఇప్పుడు నాకన్నా 5 ఇంతలు 10 ఇంతలు పెద్ద సినిమా తీస్తున్నారు ఆవిడ, మహాకాళి అని చెప్పేసి. ఎన్నో రోజులు ఆఫీస్లో నేను కదలకుండా ఈమెయిల్స్, ఎవరికి ఈమెయిల్ చేయాలి, ఎవరున్నారు, ఇంకా ఫైనాన్షియర్స్ ఎవరున్నారు, ప్రొడ్యూసర్స్ ఎవరున్నారని ఎత్తుకుంటున్న టైంలో ఏమన్నా అంటే మనకి కొంచెం ఇంగ్లీషు టకటక రాయమంటే కొద్దిగా కష్టం, ఒక రోజు తీసుకోమంటే బాగా రాస్తాము. సో టకటక రాయడానికి అందుబాటులో ఎప్పుడు కూడా నేను 2 వరకు పనిచేస్తే ఆమె పక్క గదిలో ఆమె కథలు రాసుకుంటూ 2 వరకు పనిచేశారు. ఆ ఈమెయిల్స్ ఏమన్నా ఉపయోగపడతామేమో, ఏదైనా రీడ్రాఫ్ట్ చేయడానికి ఉపయోగపడతామని. థ్యాంక్ యూ సో మచ్ పూజ. అండ్ Rajesh also was there from day 1. Thank you to Rajesh for all the belief in me, trust in me. I think నేను చాలా మాట్లాడాను, ఇంకా ఈ సినిమా గురించి చాలా మాట్లాడచ్చు. ఐ థింక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా కావాల్సినంత ఇప్పుడే మాట్లాడేశాను. రావ్ బహదూర్ ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది, మీరు ఖచ్చితంగా చూడండి అని కాదు అని నేను ఇప్పుడు మళ్ళీ చెప్పను. ఇప్పుడు చెప్తే అది ఏదో నా సినిమా కాబట్టి అందరూ వచ్చి చూడాలి అని చెప్పేసి చెప్పినట్టు ఉంటుంది. ఒకటి మాత్రం చెప్పగలను, ఒకటి మాత్రం ఈ 5 ఏళ్ళ పాటు ఈ సినిమా తీస్తున్న 1.5 year పాటు నేను బాగా దృష్టిలో ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకున్నాను. ఆ విషయం ఏంటంటే ఈ థియేటర్ నుంచి ఈ సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం ఒక ఎత్తు అయితే ఒక వంతు అయితే ఇది 10 వంతులు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలని చెప్పేసి నేను అదొకటే దృష్టిలో పెట్టుకున్నాను. దిస్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ దానికి కారణం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ని సూపర్వైజ్ చేస్తున్న మా రామ్జీ, థ్యాంక్ యూ సో మచ్ రామ్జీ. నువ్వేం చేస్తున్నావు అనేది
నాకు నా టీంకి మాత్రమే తెలుసు రామ్జీ. ఆ విజువల్స్ క్రియేట్ చేయడానికి, ఆ విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయడానికి వాట్ ఆర్ యూ డూయింగ్ అనేది ఇంకొన్ని విజువల్స్ బయట పెట్టిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇటువంటి ఒక స్కేల్ ఫిల్మ్కి అటువంటి విఎఫ్ఎక్స్ ఎలా సాధ్యపడిందని అని మీరందరూ నోటి మీద వేలేసుకుంటారు. దానికి వెనకాల ఉన్న మనిషి రామ్జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్జీ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్ ఫర్ బేరింగ్ ఆల్ మై స్పీచ్. పోను కొంచెం తగ్గిస్తాను. Thank you very much. Thank you. One more person, Shravanti. Thank you very much. Shravanti is another producer on the film, and సెట్కి అప్పుడప్పుడు వచ్చి కరెక్ట్గానే తీస్తున్నాడు వీడు, చెప్పిందే తీస్తున్నాడు కదా వీడు అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావంతి. అండ్ ఇక్కడ చాలామంది స్నేహితులు ఉన్నారు. మా అమ్మ కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, నన్ను పెంచి ఇటువంటి మనిషిని చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా వివరంగా తర్వాత వేరే వేదికల్లో మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద మీడియా. మనందరం ఎన్నో సంవత్సరాల నుంచి స్నేహితులు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆయన ఎప్పుడు నా ఫోటోలు బాగా తీసి ఇంటర్నెట్లో పెడుతుండే ఆయనే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ అండ్ ఆల్ హూ ఆర్ హియర్ టు నైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ మహా గారు. ఈ బొమ్మ కూడా బ్లాక్ బస్టర్ అంతే. ఐ కైండ్లీ రిక్వెస్ట్ వెంకటేష్ మహా గారు టు స్టే ఆన్ ద స్టేజ్. అండ్ ఐ నౌ రిక్వెస్ట్ శరత్ గారు, అనురాగ్ గారు, శ్రవంతి గారు, దీపా థామస్ గారు, సత్యదేవ్ గారు. అండ్ సో సారీ మళ్ళీ లాక్కున్నందుకు. ఈ ఈవెంట్లోనే చెప్పాల్సిన ఒక విషయం ఉంది. నాకు ఎవరైనా నా ఫేవరెట్ కపుల్ని ఈ సాంగ్కి పిలవాలి. బికాజ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాంగ్స్ ఇన్ మై లైఫ్ అండ్ వెరీ స్పెషల్ సాంగ్ ఇన్ మై లైఫ్. అండ్ ఐ హోప్ రేపటి నుంచి ఈ సాంగ్ మీ అందరి లైఫ్లో కూడా స్పెషల్ సాంగ్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే నేను స్పెషల్ కపుల్ ఎవరినైనా పిలవాలి, నాకు తెలిసిన స్పెషల్ కపుల్ని అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఈ సాంగ్కి. బికాస్ అండ్ ఈ సాంగ్లో ఒక హస్బెండ్ వైఫ్కి ఆర్ ఒక ప్రేమికుడు ప్రియురాలు గురించి ఎట్లా వర్ణిస్తున్నాడు, ఆ డివోషన్ కానీ ఆ ప్యూరిటీ ఇన్ లవ్ ఏదైతే ఉందో అలా నేను ఎక్కడ చూసా, ఏ రిలేషన్షిప్లో చూశాను అని చెప్పి వాళ్ళని ఎవరైనా పిలవాలి అని చెప్పేసి చాలామంది ప్రయత్నించే వాళ్ళు, టైం దొరకలేదు. బట్ నాకు పిలవగానే వచ్చినందుకు వెంకట సిద్ధారెడ్డినా అండ్ రంజని గారు, యు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కపుల్స్. If I ever get married in my life, I would like to live like you and Sai Garu, Meena Garu. Thank you for coming. You are another favorite couple of mine. మీలాగా ఒకవేళ నాకు పెళ్ళైతే కనుక మీలాంటి రిలేషన్షిప్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో వేర్ ఇస్ శశాంక్ రే? Sulekha, she is my advocate, and Shashank, one of my long-term friends. వాళ్ళిద్దరు కూడా నేను మొన్న రీసెంట్గా దే గాట్ మ్యారీడ్ అండ్ సచ్ అ వండర్ఫుల్ వెడ్డింగ్. అందుకనే నాకు గుర్తొచ్చిన కపుల్స్ మీ ముగ్గురు, అందుకనే పిలిచాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టైం తీసుకుని వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లేఖనా? మీతో నాకు తర్వాత పని ఉంది. అండ్ సారీ, పిల్లండి గోపి గారు రండి. అదేగా మీరు పిలవబోతున్నారు, నేను పిలుస్తాను. స్మరణ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. కిరణ్, దీపా థామస్, విజయ్ గారు, రాజా, అండ్ ఇందాక నేను మహా అందరినీ కవర్ చేసాడు, బట్ నేను సుమగారిని కవర్ చేయలేదు. సుమగారు, థ్యాంక్ యూ అండి, మీరు మా పాలిట కల్ప వృక్షం. అండ్ ఆల్సో శ్రీరామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్. చెప్పండి, పిలుస్తాను. ఇప్పుడు నేనే కట్ షాట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మై యాన్సిస్టర్స్, నేను మీకు ఒక డిన్నర్ బాకీ ఉన్నాను కదా, నాకు గుర్తుంది. ఎస్, మీరందరూ అది నేను ఇస్తాను. ఓకే, మీడియా అందరికీ ఫోటోనా? అది అంటే ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నారు అందరూ. కాదు, ఒక సాంగ్ లాంచ్ మాత్రమే. నెక్స్ట్ ఈవెంట్స్ వేరే డిఫరెంట్గా ప్లాన్ చేస్తాము, ఇంత లెంత్ లేకుండా. సారీ, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ టునైట్, ఆయన గురించి నేను మాట్లాడటం మర్చిపోయాను. ఎక్స్ట్రీమ్లీ సారీ చేటా. సార్,
నింగి చుట్టే నేను ఏ మూలకి వెళ్ళినా కూడా నింగి చుట్టే వింటుంటారు. అటువంటి ఒక సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బిజ్బల్ చేటకి కంపోజ్ చేసినందుకు, మీకు సాంగ్ పాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సాంగ్ యాజ్ ఐ సెడ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ సాంగ్స్ ఇన్ మై లైఫ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ మ్యాజికల్ వాయిస్ టు దిస్ సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దట్ లాస్ట్ ఆలాప్, అది ఎవరు ఏ హైలో వింటారో తెలీదు, మీరు ఏ మూడ్లో ఉంటే అదేదో చెప్తారు నాకు తెలీదు. ఏదో కొడితే ఏ ఎమోషన్లో ఉన్నామో అది రెట్టింపు అయిపోద్ది, యాంప్లిఫై అవుతుందని. మీరేం కొట్టకుండా ఈ పాట వినండి, ఏదో కొట్టినట్టు మీకున్న ఎమోషన్ యాంప్లిఫై అవుతుంది. దట్ ఈస్ దట్ ఆలాప్స్ పవర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ ఎస్ దస్ చేట ఫర్ గివింగ్ యువర్ మ్యాజికల్ వాయిస్.